All right. Thank you so much. Thanks for your precious time and love and support. May the Lord bless you. May the Lord keep you. May the Lord protect you. May the Lord pour upon you the showers of blessing and His favor and His countenance. May the Lord shine upon you. In Jesus' name, Amen. Thank you so much, church. Thank you for your love. Even I don't know Pastor's Day అని ఎప్పుడు కూడా లిటరల్గా తెలియదు. బట్ థ్యాంక్ యూ సో మచ్. యువర్ గ్రేట్ లవ్. ఎస్, ప్రభు సన్నిధిని మీరు ప్రేమించి ఈ స్థలంలోకి వచ్చారు. బ్రీఫ్గా ఒక 2 మాటలు ప్రజెన్స్ ఆఫ్ గాడ్ గురించి చెప్పి దెన్ విల్ ఎంటర్ ఇన్ టు ద వర్డ్, టుడేస్ వర్డ్. కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న ఆలోచన ఒక మాట, చర్చికి ఎందుకు రావాలి అని. చిన్నప్పటి నుంచి చర్చికి వస్తేనే దేవుడు ఉంటాడని ప్రతి ఒక్కరికి ఒక ప్రశ్న ఉంటుంది. అసలు బైబిల్ అంతా చదివి చూస్తే చర్చికి కానీ, మందిరానికి కానీ, ప్రత్యక్ష గుడారానికి కానీ, మందసం యొద్దకు కానీ ఎందుకు వచ్చేవారు, వాళ్ళు ఎందుకు కూర్చునేవారు మందిరంలో అని చూస్తే కొన్ని భయానకమైనటువంటి ప్రత్యక్షతలు, రెవల్యూషన్స్ ఇందులో మూసిపెట్టబడి సీల్ వేసి ముద్రించి దాచిపెట్టి ఉంచారు దేవుడు. సో వాటిని మనము పేపర్స్ ఇలా తిప్పినప్పుడు మనకి కనపడేటటువంటి వచనముల కంటే కూడా, ఈ అక్షరాల కంటే దీని వెనక దాచినటువంటి ఆ యొక్క కంటెంట్ టాంజిబుల్, తట్టుకోలేనిది, పట్టుకోలేనిది, కొన్ని మర్మములు, ఒక్కొక్క వర్డ్ వెనకాల దాని యొక్క సరిహద్దులను మనం పట్టుకోలేనంత శక్తి కలిగింది అండ్ దాన్ని కొనలేనటువంటి విలువ కలిగింది దీని వెనక దాచిపెట్టి ఉంది. సో బాలుడిగా ఉన్నప్పుడు, బాలురాలుగా ఉన్నప్పుడు నీవు ఆలోచించే ఆలోచనలకి, ఊహలకి, ఈ బైబిల్కి ఎటువంటి సంబంధం ఉండదు. కానీ ప్రతి ప్రశ్నకి, ప్రతి ఊహకి ఈ వాక్యము జవాబు ఇస్తుంది. రీసెంట్గా బాగా స్టడీ చేస్తున్నప్పుడు అసలు ఎందుకు చర్చికి వెళ్ళాలి, చర్చ్ అనే స్థలం ఎందుకు క్రియేట్ చేశారు, అసలు చర్చ్ అంటే ఏంటి అని. ఎందుకంటే వన్స్ వీ ఫేస్ ద ప్రాబ్లమ్స్, మనము వి చూస్ చర్చ్. ప్రాబ్లమ్ సాల్వింగ్ కొరకు చర్చిని చూస్ చేసుకుంటాము అండ్ అట్ ద సేమ్ టైం సొల్యూషన్ని వర్డ్లో నుండి ఎత్తుక్కుంటాము. బట్ అది ఎంత నిజమో, ఎంత కరెక్టో కొంచెం ఇంకా డీప్గా ఆలోచిస్తే, ఇంకా కొంచెం లోతుగా వెళ్తే దాన్ని ఒక సెర్మన్గా మీకు ఒకరోజు ప్రజెంట్ చేస్తాను. బట్ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు దిస్ పర్టిక్యులర్ వర్డ్, ఈరోజు వాక్యం కొరకు వెళ్ళే ముందు ఇది చాలా ఇంపార్టెంట్. మీ అందరికీ తెలుసు, అసెంబ్లీ, పార్లమెంట్స్, రాజ్యసభ, లోక్సభ, ఇలాగా మీకు అన్నీ తెలుసు. మంత్రి మండలి, ఇవన్నీ కూడా మీకు తెలుసు. ప్రభుత్వములను స్థాపిస్తారు. ఏదన్నా బిల్ పాస్ చేసే ముందు, గవర్నమెంట్లో బిల్ పాస్ చేసే ముందు, జీవోలు పాస్ చేసే ముందు, ఈ జీవోలు కానీ, ఈ యొక్క బిల్స్ పాస్ చేసేటప్పుడు డిస్కషన్స్, ఇవన్నీ అపోజిషను అండ్ పొజిషన్లో ఉన్న గవర్నమెంట్స్, 2 గవర్నమెంట్స్ పార్లమెంట్లో కూర్చుంటారు. కూర్చొని ఒక డిస్కషన్కి వస్తారు ఇంప్లిమెంటేషన్ ముందు. వాళ్ళు ఏమంటారంటే, అపోజిషన్ వాళ్ళు వీళ్ళు చెప్పినటువంటి ప్రణాళికలని, జీవోలని అన్నీ కూడా వ్యతిరేకిస్తారు. కొంతమంది ఆమోదిస్తారు, కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది రిజెక్ట్ చేస్తారు, కొంతమంది దాని కాన్సిక్వెన్సెస్, దానికి వచ్చే ప్రాబ్లమ్స్, దాని ప్రజలు, దాని యొక్క కంప్లీట్గా
వాళ్ళు గవర్నమెంట్ని ఫామ్ చేసేటటువంటి ప్రతి ప్రణాళికకి ఏదో ఒక ప్రాబ్లమ్ని వాళ్ళు తీసుకొస్తారు. ఫైనల్గా దాని ఇంప్లిమెంటేషనా లేదా అన్నది ఆమోదించబడిన దాన్ని బట్టి, ఎక్కువ మంది చేయెత్తిన దాన్ని బట్టి జరుగుతుంది. ఆ తర్వాత పొజిషన్లో ఉన్నటువంటి గవర్నమెంట్ దాన్ని రూలింగ్లోకి తీసుకొచ్చేస్తారు. ఇదంతా ఎక్కడ జరుగుతుంది అని మనం ఆలోచిస్తే అసెంబ్లీ ఒక మంచి ప్లేస్. అది మంత్రులందరూ కూడా, లీడర్స్ అందరూ కూడా ఒక ప్లేస్లో కూర్చొని వాళ్ళు ఆ యొక్క బిల్లుని తీసుకొస్తారు. అప్పుడు మార్కెట్లోకి దాన్ని గవర్నమెంట్ తీసుకొస్తారు, ప్రజలకు అందుబాటులో తీసుకొస్తారు, ప్రజలకు సొల్యూషన్స్ తీసుకొస్తారు. అసెంబ్లీ నుండి స్టార్ట్ అవుతాయి. పార్లమెంటు, అసెంబ్లీ, రాజ్యసభ, లోక్సభ ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయంటే అసెంబ్లీలో జరుగుతాయి. నౌ బేసిక్గా అసెంబ్లీకి ఎందుకు వస్తారు అంటే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి వస్తారు. ప్రాబ్లంకి సొల్యూషన్స్ క్రియేట్ చేసి వాళ్ళు అడ్రస్ చేయడానికి వస్తారు. కానీ వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి రారు. సమాజంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని తీసుకొచ్చి కూర్చొని సొల్యూషన్ క్రియేట్ చేసాం మేము అని సొల్యూషన్ క్రియేట్ చేసి తీసుకొస్తారు వాళ్ళు. సో మంత్రిమండలి, వెనకాల ఉన్న మంత్రిమండలి వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్ అంతా ఇంటికాడ కూర్చొని, అసెంబ్లీ సమావేశాలు రోజు జరగవు. ఎన్నిసార్లు జరుగుతాయి అసెంబ్లీ సమావేశాలు? ఇప్పుడు శీతాకాల సమావేశాలు స్టార్ట్ అవుతాయి, అది కొన్ని రోజులే జరుగుతుంది. బట్ మిగతా డేస్ అంతా కూడా ఇంప్లిమెంటేషన్. సో ప్రాబ్లమ్స్ని స్టడీ చేసి దీనికి సొల్యూషన్ మేము కనుగొన్నామని చెప్పి కూర్చునే ప్లేస్ని అసెంబ్లీ అంటాము. బైబిల్లో ఒక మాట ఉంది, అసెంబ్లీ ఆఫ్ గాడ్. బైబిల్లో ఏమన్నది ఒక మాట, అసెంబ్లీ. మనమందరము కూడా ఇది కూర్చొని వారానికి ఒకసారి కూర్చునేది ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి సొల్యూషన్ మా దగ్గర ఉందని వచ్చి కూర్చోడాన్ని సంఘము అంటాము. That's the church. That's the church. That's the leadership quality. This is what చర్చ్ని డిగ్రేడ్ చేసిన ప్లేస్. మనము ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి చర్చ్కి రావడానికి కాదు, ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఇచ్చే ప్లేస్ని చర్చ్ అంటారు. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని కనపడదాం. వీఆర్ హియర్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్. సొల్యూషన్స్ ఇవ్వడానికి వచ్చినాం మనం ఈ ప్లేస్లో. నా దగ్గర ఈ సొల్యూషన్ ఉంది, నీవేమంటావు? దీన్ని ఆమోదిస్తావా లేదా? అగ్రి అవుతున్నావా లేదా? నువ్వు అపోజిషన్ ఉన్నావా, పొజిషన్లో ఉన్నావా అన్నది చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చర్చిని డిగ్రేడ్ చేసినటువంటి ఒక ప్లేస్, దీన్ని చర్చిని డిగ్రేడ్ చేసుకున్నాం. మన ప్లేస్ అనేది ఈరోజు సంఘానికి వెళ్తున్నాం, మనకు సొల్యూషన్ దొరుకుతుందని. బట్ అది ఒక లెవెలే. కానీ నెక్స్ట్ లెవెల్ ఆలోచిస్తే మనం ఇక్కడ గ్యాదర్ అయ్యేది ఒక అసెంబ్లీ. దిస్ ఈజ్ అన్ అసెంబ్లీ ఆఫ్ గాడ్. ఏజీ చర్చ్ ఏం పేరు అది? దాని ఫుల్ ఫామ్ ఏంటి? అసెంబ్లీ ఆఫ్ ఏమండి ఏందో అంటారు, మొత్తానికి అది అసెంబ్లీ ఆఫ్ గాడే కదా. ఏజీస్ చర్చ్ ఎంతమంది తెలుసు? అది అందరికీ తెలుసు. ఏజీస్ చర్చ్ అంటే అసెంబ్లీస్ ఆఫ్ గాడ్. సో దేవుని యొక్క పిల్లలు గ్యాదర్ అయ్యే ప్లేస్ అసెంబ్లీ. మన నాంపల్లి దగ్గర ఉన్న లాంటి అసెంబ్లీ. ఈ స్టేట్కి అక్కడ ఉన్నది అసెంబ్లీ. స్టేట్ సొల్యూషన్స్ అంతా కూడా అక్కడ వాళ్ళు డిస్కస్ చేస్తారు. అది మనం లైవ్లో చూస్తాం. పార్లమెంట్లో వాళ్ళు చేస్తూ ఉంటారు, అసెంబ్లీలో వాళ్ళు చేస్తూ ఉంటారు, రాజ్యసభలో, లోక్సభలో ఇలాగా ఉంటుంది. బట్ మన పొజిషన్ ఏంటి ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్? బాడీ ఆఫ్ క్రైస్ట్లో మన పొజిషన్ ఏంటి? సో మనం సొల్యూషన్స్ ఎలా క్రియేట్ చేయగలము అనేది మాట్లాడుకునే ప్లేసు చర్చ్. సో చర్చిలో సొల్యూషన్ దొరుకుతుంది అనుకోవడం అనేది అది అన్ని జనులకు వదిలేయాల్సిన మన పార్ట్ ఈ రోజు నుంచి. హల్లెలూయా. సో వీఆర్ హియర్ టు solve the problems, even including our problems. We have the solution. The solution is nothing but gospel of Jesus Christ, his cross.
సో దాని గురించి మనం ఇక్కడ మాట్లాడడానికి సంఘానికి వస్తాము. సో ఈ సంఘంలో మీరు ఉండడం అనేది ఆన్లైన్లో చూస్తున్నవారు, చూడబోతున్నవారు అందరికీ గొప్ప విషయం ఏంటంటే, దేవుడు ఈ సంఘమును రాష్ట్రాలకి ఇదే. ఎంతమంది కూర్చుంటారండి అసెంబ్లీలో? మహా అయితే ఎంతమంది కూర్చుంటారు చెప్పండి అసెంబ్లీలో? మోర్ దాన్ 230 పీపుల్, అంతే, దట్స్ ఇట్. సో ఇమాజిన్ 230 లేదా 200 300 అనుకుందాం, అంతమంది, ఇన్ని కోట్ల మందిని సొల్యూషన్ తీసుకో. జస్ట్ ఫ్యూ మైండ్స్, ఫ్యూ పీపుల్ ఆర్ డిసైడింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీ, ఫ్యూచర్ ఆఫ్ ద నేషన్, ఫ్యూచర్ ఆఫ్ ద స్టేట్, ఫ్యూచర్ ఆఫ్ ఇంక్లూడింగ్ యువర్ ఫ్యూచర్. నీ బడ్జెట్, వాళ్ళు బడ్జెట్ బ్రేక్ చేసిన దాన్ని బట్టి మన శాలరీ డిసైడ్ అవుతుంది. వాళ్ళు బడ్జెట్ క్రియేట్ చేసిందంటే ఇంక్లూడింగ్ ఎవ్రీ వన్. క్రిస్టియన్ ఏముంది, ఏ మతమైంది, ఏ కులమైంది, ఏ రంగేంది, ఏ జాతి ఏంది, ఏ ఏరియా అయినా సరే, వాడి దగ్గరికి డబ్బులు ఆర్బీఐ నుండి రిలీజ్ అవ్వాలంటే వీళ్ళు వేసే బడ్జెట్ బ్రేకింగ్. ఇట్స్ ఆల్ అబౌట్ వాల్యూ ఆఫ్ ఎ పర్సన్ మైండ్. ఫ్యూ పీపుల్, వెరీ ఫ్యూ పీపుల్ అంటే యూ కెన్ కౌంట్ దెమ్. ఎంతమంది ఉంటారు చెప్పండి అసెంబ్లీలో? నాట్ ఈవెన్ మోర్ దాన్ 300, 300 కంటే ఎక్కువ మంది ఉండరు. ఇన్ని కోట్ల మంది లైఫ్ని డిజైన్ చేస్తున్నారు. కంపెనీలని, కార్పొరేట్ కంపెనీలని, ప్రైవేట్ కంపెనీలని, గవర్నమెంట్స్ని, హాస్పిటల్స్ని, హెల్త్ సెక్టార్స్ని, బిజినెస్ని, యాడ్ ఏజెన్సీ వాళ్ళని ఎల్ఐసి వాళ్ళని, ఆ పాలసీ వాళ్ళని, ఈ పాలసీ, ఎవ్రీథింగ్, ప్రతి బిజినెస్, ప్రతి ఫ్యాక్టరీ, ప్రతిది కూడా వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది. జస్ట్ ఫ్యూ మైండ్స్, ఫ్యూ బ్రెయిన్స్. Let us stand up. Let's pray for our brains. The Lord has given us brain. From today, heartfulగా నేను ప్రార్థన చేస్తున్నాను. Few people, ఇక్కడ ఉన్న few people, we are going to be a great solution to at least twin states. ఈ 2 రాష్ట్రాల కొరకు, అట్లీస్ట్ ఈ 2 రాష్ట్రాల కొరకైనా దేవుడు ఈ బ్రెయిన్ వాడినట్టు. ఇమాజిన్ అట్లీస్ట్ ఫ్యూ పీపుల్, ఫ్యూ అసెంబ్లీ మెంబర్స్. అది కూడా ప్రజలు ఎంచుకున్నారు. ప్రజలు ఎంచుకున్న వారిని, ఎంచుకున్న వాళ్ళ జీవితాన్ని డిసైడ్ చేశారు. ఫాదర్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్, ఐ డిక్రీ అండ్ డిక్లేర్, లెట్ అవర్ బ్రెయిన్స్ be healed in the name of Jesus. I decree and declare, I speak perfect deliverance, transplantation with the mind of Christ. My brain be healed, life to my brain, the perfect surgery. Holy Spirit, take charge. పరిశుద్ధాత్ముడా, ఇప్పుడే నా యొక్క శరీరమును, రక్తమును, మాంసమును, నా ఆలోచనను, ఇమాజినేషన్ని, థాట్స్ని, నా బ్రెయిన్ని హీల్ చేయమని అడుగుతున్నాను. ఎవ్రీ ఈవిల్ థాట్స్, అఫ్లిక్షన్స్, వీఆర్ ఫ్రీ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్, ఎవ్రీ థాట్, ప్రతి థాట్, ఇట్ షుడ్ బి అబోవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీ తల మీద చేతులు పెట్టుకుని, పరిశుద్ధాత్ముడా, ఇప్పుడే నా బ్రెయిన్, నా మైండ్ ఆఫ్ క్రైస్ట్గా కంప్లీట్గా యాక్షన్లోకి వచ్చును గాక. ఇక్కడున్న ఫ్యూ బ్రెయిన్స్, అసెంబ్లీ ఆఫ్ గాడ్, ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తుని, దేశం యొక్క భవిష్యత్తుని డిసైడ్ చేసే యూనిక్ థాట్స్, యూనిక్ ఇమాజినేషన్స్, యూనిక్ డెసిషన్స్, unique plans and project works. Let the mind of Christ work now in the name of Jesus. I speak life to our brains, thoughts. Receive life, receive healing in the name of Jesus. In the name of Jesus, I decree and declare all our problems and the national solutions ఇచ్చే బ్రెయిన్స్గా, థాట్స్గా, నర్వ్ సిస్టమ్, cerebrum be healed in the name of Jesus. Backbone be healed. Receive instructions, divine truth instructions. I receive in the name of Jesus. From now onwards, ఈ అసెంబ్లీలో, ఈ మందిరంలో కూర్చున్నప్పుడు
సొల్యూషన్స్ కోసం వచ్చేవారిగా కాకుండా అనేకులకు, నేషన్స్కి సొల్యూషన్ ఇచ్చే బ్రెయిన్స్గా, పీపుల్గా, మెంబర్స్గా మమ్మల్ని మార్చినందుకు థ్యాంక్ యూ చెబుతున్నాం. ఈ దినం మొదలుకొని మేము చేసే ప్రతి ఆలోచన లీస్ట్గా పడిపోయిన స్థానంలో ఉన్నప్పటికీ అది నోబుల్ థాట్గా మారునుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, అవర్ ఫైనాన్సెస్, అవర్ హెల్త్, అవర్ ఫ్యామిలీ లైఫ్ అండ్ అవర్ స్పిరిచువల్ లైఫ్, everything in the name of Jesus be set right. Rise up and walk in the name of Jesus. From now, from today, this prayer is ultimate. The power depositing into your mind. Every thought is going to be unique, 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 unique in the name of Jesus. Amen. గట్టిగా చప్పట్లు కొడదాం పరిశుద్ధాత్మకి. గట్టిగా బిగ్గరగా చప్పట్లు కొట్టి పరిశుద్ధాత్మని కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. వి థ్యాంక్ గాడ్. ప్లీజ్ బి సీటెడ్. నౌ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ అఫ్లిక్షన్ అండ్ నౌ యూ గో అండ్ చెక్. నయమాన్ చెక్ చేసుకున్నట్టు చెక్ చేసుకో, ఆ కుష్టి వ్యాధుడు చెక్ చేసుకున్నట్టు చెక్ చేసుకో, మ్యాన్ ఆఫ్ గాడ్కి చూపించుకో అండ్ రైజ్ అన్ ఆల్టార్, రైజ్ అన్ ఆఫరింగ్ అండ్ యూ విల్ సీ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ దట్ ఈస్ ఎట్ వర్క్. నౌ let's dive into the word of God. Let's dive into the word of God. Few minutes we are about to finish the service. Deuteronomy chapter 28 verse 8 verse 5 నుంచి చూద్దాం. డ్యూటెరానమీ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనం వరకు మరియు 12వ వచనము చూద్దాం. 12, 13 చూద్దాం. Now 5వ వచనం, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 5వ వచనం. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారు ఒక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోదురు. యు సీ వర్స్ 8. నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. 12వ వచనం, యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమను తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కానీ అప్పు చేయవు. ఈరోజు మనం కొంచెం మరి ఎక్కువ లోతుగా ఈ స్పిరిట్, ఈ క్రియేటర్ స్పిరిట్, ఈ అప్పుల వాని ఆత్మతో అసలు ఈ స్పిరిట్ అనేది ఎట్లా జనరేట్ అవుతుంది, దీని యొక్క బిహేవియర్స్ వీఆర్ స్టడీయింగ్. లాస్ట్ మంత్ నుండి మనం స్టడీ చేస్తున్నాం. వన్స్ అగైన్ వీఆర్ డిగ్గింగ్ డీప్. కమ్ ఆన్, రీడ్ ఇట్. వర్స్ 5. Deuteronomy chapter 28 verse 5. Blessed shall be thy basket and thy store. Verse 6. Blessed shalt thou be when thou comest in, and blessed shalt thou be when thou goest out. The Lord shall cause thine enemies that rise up against thee to be smitten before thy face. They shall come out against thee one way, and flee before thee 7 ways. Verse 8. The Lord shall command the blessing upon thee in thy storehouses, and in all that thou settest thy hand unto, and he shall bless thee in the land which the Lord thy God giveth thee. Verse 12. The Lord shall open unto thee his good treasure, the heaven, to give the rain unto thy land in his season, and to bless all the work of thine hand, and thou shalt lend unto many nations, and thou shalt not borrow. Verse 13. Yeah, it's okay, no problem. Verse 8 once again.
8వ వచనం స్లోగా చదువుదాం. యా. The Lord shall command the blessing. The Lord shall command the blessing. దేవుడు ఒక కమాండ్ ఇస్తే ఈ బ్లెస్సింగ్ అనేది మూమెంట్లోకి, కదలికలోకి వస్తుంది. నౌ కేర్ఫుల్లీ లిసన్, వీఆర్ డీలింగ్ విత్ ద స్పిరిట్స్. కమాన్. The Lord shall command the blessing upon thee in thy storehouses. In thy Storehouses. Look at this. Very, very important. We are dealing with the spirits. The Lord shall command the blessing in thy storehouse. Storehouses. Storehouses. Storing place. And మనము దాచుకునే స్థలము అని అర్థం. లైక్ ఆర్బీఐలో దాచుకోవడం, బ్యాంకులలో దాచుకోవడం, ఎల్ఐసిలో దాచుకోవడం, పాలసీలు చేయడము, ఇన్ ఎవ్రీ సెక్టార్ దాచడము అనేది. సో దాచిపెట్టడము అనేది ఇట్స్ అనదర్ కైండ్ ఆఫ్ స్పిరిట్. ద స్పిరిట్ వీ కెన్ కాల్ ఇట్ ఎ వైజ్ డెసిషన్, వైజ్ స్పిరిట్. దాచడము అనేది. అయితే ఈ మొదటి వచనంలో కూడా చాలా క్రిటికల్గా ఉన్న అధ్యాయంలో ఈ మొదటి 15 వచనాలు చాలా ఇబ్బంది పెడుతున్న విషయాలు. ఎందుకంటే మొదటి వచనంలో కూడా దేవుడు నీవు నా వాయిస్ని విన్నప్పుడు, నా స్వరం విన్నప్పుడు, నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని నీవు ఆలకించి వీటిని చేసినప్పుడు ఈ బ్లెస్సింగ్స్ అన్నీ నీకు ప్రాప్తించును, ఈ బ్లెస్సింగ్స్ అన్నీ నీకు వచ్చును అని స్వరము గురించి మాట్లాడు. ఈ 10 కమాండ్మెంట్స్ గురించి కాదు, నేను ఆల్రెడీ ఒకసారి గుర్తు చేశాను మీకు. నౌ లిజన్ వెరీ కేర్ఫుల్లీ. సో దేవుడు మాట్లాడినప్పుడు అది స్వరము విని, దానికి విని, శ్రద్ధగా విని, డెలిజెంట్గా విని, దానికి లోబడి, ఆ కమాండ్మెంట్స్కి లోబడి, టుడేస్ వాయిస్, అక్కడ టుడేస్ వర్డ్ అని ఉంటుంది, టుడేస్ వాయిస్ అని ఉంటుంది, దిస్ డే అని ఇంకొక వర్షన్లో ఉంటుంది. ఈరోజు చెప్పిన కమాండ్ని వినడం బట్టి ఈ బ్లెస్సింగ్స్ అనేవి వస్తాయి. ఇందులో ఒక ఏరియా కవర్ చేశారు, మనం చూడొచ్చు. వర్స్ 7 చూద్దాం. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారు ఒక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోదురు. రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. Verse 7. The Lord shall cause thine enemies. The Lord shall cause thine enemies. The Lord ఎవరు? దేవుడు. The Lord shall cause thine enemies That rise up against you to be smitten before thy face. నీ ముఖము ఎదుట, నీ ఎదుట వాళ్ళని అనగద్రొక్కడము. They shall come out against thee one way. వాళ్ళు ఒక వాళ్ళ బ్రెయిన్, వాళ్ళ థాట్, వాళ్ళ ఆలోచన. దిస్ ఇస్ వై వీ ప్రేడ్. బ్రెయిన్, వాళ్ళ ఆలోచన ఒకటే ఉంటుంది. ఎనిమీకి గుర్తుపెట్టుకోండి. నోటీస్ దిస్. ఎనిమీ వెన్ హీ కమ్స్ టు అటాక్ యూ, శత్రువు మనల్ని అటాక్ వచ్చేటప్పుడు వాడి దగ్గర ఒక్కటే స్ట్రాటజీ ఉంటుంది. He will have one plan to destroy you. నిన్ను నాశనం చేయడానికి వాడి దగ్గర ఒకటే ఉంటుంది, ఒకటే. ఇమాజిన్ దిస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ దేవుడు దీన్ని ఏమని పిలుస్తున్నాడు? దిస్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ అంటున్నాడు. హీస్ కాలింగ్ ఇట్స్ ఎ బ్లెస్సింగ్. ఏంటి ఆ బ్లెస్సింగ్ అంటే అక్కడ కంటిన్యూషన్లో రాశారు, చదవండి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద బ్లెస్సింగ్? They shall come out against thee one way. They shall come out against you in one way. And flee before thee 7 ways. And flee before you in 7 ways. Remember this scripture all your life.
శత్రువు ఒకటే థాట్తో, ఒకటే మైండ్తో, ఒకటే స్ట్రాటజీతో నిన్ను అటాక్ చేయడానికి నీ దగ్గరకు నీ ఎదుటకు వచ్చినప్పుడు వాడికి నీవు 7 ways క్రియేట్ చేసావు పారిపోవడానికి. అనడాన్నే బ్లెస్సింగ్ అంటారు. క్రియేట్ ఏ వే. ఇట్స్ a blessed person only can do that. A blessed man, a blessed Christian can create a ways to flee out. That's the one of the area. శత్రు ఒకవేళ వస్తే 7 మార్గముల గుండా, 7 ways గుండా వాడిని ఎదుట నుండి పారిపోవడానికి వాడిని నువ్వు అటాక్ చేయకూడదు, కానీ క్రియేట్ ఎ వే టు గో అవుట్. నీ ఎదుట నుండి పారిపోవడానికి వాడికి వే క్రియేట్ చేయి. అది ఒక ఏరియా. మళ్ళీ చూద్దాం, అదే వచనంలో ఇంకొక ఏరియా చూద్దాం. సెకండ్ పార్ట్. వన్స్ అగైన్. They shall come out against thee. They shall come out against thee one way. And flee before thee 7 ways. So flee before thee 7 ways. వాడు శత్రువు వచ్చినప్పుడు, శత్రువు వచ్చేటప్పుడు వాడు ఒకవేళ వస్తాడు, కానీ వాడు ఆలోచన ఏముంటుందంటే వాడు పారిపోవడానికి, ఏ దొంగ అయినా వచ్చేటప్పుడు ముందు పారిపోవడం ఎలాగనే చూసుకుంటాడు. సో శత్రువు క్రియేట్ చేసుకునేది ఫస్ట్ పారిపోవడానికి ఒక మార్గం వెతుక్కుంటాడు, ఆ తర్వాతనే ఎంటర్ అవుతాడు. ఇప్పుడు బ్యాంక్ రాబరీ చేస్తారు, మీరు మరీ అలా చూస్తే నేను దొంగలాగా ఉన్నా. బ్యాంక్ రాబరీ చేసేటోళ్ళు వాడు వచ్చేటప్పుడు వే క్రియేట్ చేసుకొని లోపలికి వస్తాడు. దొంగ గోడ పగల కొట్టుకొని వస్తాడు. వాడు వెళ్ళేటప్పుడు బయటికి వెళ్ళాలో రిక్కీ నిర్వహిస్తాడు. రిక్కీ చేసి చూసి ఎలా రావాలి, ఎలా వెళ్ళాలని. శత్రువు యొక్క నేచర్ అది. లెట్స్ స్టడీ ద నేచర్ ఆఫ్ ద ఎనిమీ. బట్ హియర్ కమ్స్ అనదర్ డైమెన్షన్. శత్రువు వచ్చేటప్పుడు మార్గం ఎత్తుక్కొని పోతాడు. బయటికి వెళ్ళే మార్గంలో 1 కాదు 2, 3, 7 చూసుకుంటాడంట. ఇందులో రెండో కోణం ఏంటంటే, శత్రువుతో అటాక్ చేసే పవర్ నీ దగ్గర ఉంటే వాడు బయటికి వెళ్లకుండా మిగతా డోర్స్ అన్ని మూసేయి, వాడు 7 రెట్లు నీకు పే చేయాల్సి వస్తుంది. జీసస్. సో లెట్స్ ఫైట్ బ్యాక్ ఫర్ అవర్ ప్రామిస్. ఒకటి, వాడు మనల్ని అటాక్ చేసినప్పుడు మనకి నష్టం అనేది జరుగుతుంది. ఒకటి, ఆ నష్టంలో వాడిని పట్టుకోగలిగితే వాడు 7 రెట్లు పే చేయాలి. ఒకవేళ లేదు అంటే 7 మార్గంలో వాడు పారిపోతాడు. ఆయన ఏమంటున్నారంటే, నీ దేవుడైన యెహోవా మాటని విని ఎడల ఈ దీవెనలన్నీ నీకు. ద బ్లెస్సింగ్ అనేది ఇట్స్ ఎ గ్రేట్ థాట్ టు క్యాచ్ ద ఎనిమీ, టు టార్మెంట్ ద ఎనిమీని కంట్రోల్లోకి తీసుకోవడం. ఇట్స్ డివైన్ బ్లెస్సింగ్. ఇది ఒక బ్లెస్సింగ్. కంటిన్యూషన్. వర్స్ 8. అండర్స్టాండ్. లెట్స్ క్రియేట్ ఎ వే ఆర్ లెట్స్ క్లోజ్ ఆల్ ద డోర్స్ అండ్ క్యాచ్ ద ఎనిమీ. ఒకటి, వాడు పారిపోయేటట్టు చేయాలి, లేదా వాడిని పట్టుకునైనా 7 రెట్లు పే చేయించుకోవాలి. బట్ ఎట్ ఎనీ కాస్ట్ శత్రువు మాత్రం మిగలడు. వాళ్ళు ఒకటే థాట్తో వస్తారు, బట్ మనం 7 వేలు క్రియేట్ చేస్తాం. 7 ways. Continuation. Verse 8 please. We are going somewhere. We are dealing with the spirit, creditor spirit. The Lord shall command the blessing upon thee. నీ కొట్లలో నీవు చేయి ప్రయత్నం అన్నిటిలో నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. The Lord shall command. The Lord shall command blessing upon thee. Blessing upon thee. నీ మీద. In thy storehouses. నీ మీద, నీ స్టోర్ హౌస్లో. స్టోర్ హౌస్ అంటే మనం దాచుకున్న ప్లేసు, మనము దాచుకున్న ఐడియాస్, మన ప్రాజెక్ట్ వర్క్లో, మన పేటెంట్ రైట్స్, మన టర్మ్స్ అండ్ కండిషన్స్, మన లైఫ్ స్టైల్, మన లా, మన క్యారెక్టర్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ స్టోర్ ఇన్ ఎ ప్లేస్. బట్ హియర్ కమ్స్ అనదర్ డైమెన్షన్. ప్లీజ్. And in all that thou settest thine hand unto.
Come on, once again, same verse. The Lord shall command the blessing upon thee in thy storehouses and in all that thou settest. I need that line, particular line. In all that thou settest thine hand. In all. అన్ని విషయంలో నీ ప్రయత్నం, తెలుగులో బాగా రాశారు, నీవు చేయు ప్రయత్నములు అన్నిటిలో and in all that thou settest thine hand unto, and he shall bless thee in the land which the Lord thy God giveth. See, నువ్వు చేయు ప్రయత్నములు అన్నిటిలో, నువ్వు చేసే ప్రయత్నములు అన్నిటిలో ఫెయిల్ అయినా పర్వాలేదు, ఆ ప్రయత్నములు అన్నిటిలో దేవుడు కమాండ్ చేస్తాడంట బ్లెస్సింగ్. హల్లెలూయా. The Lord wants to bless you when you do something. If we don't do anything, no more blessing upon us and upon storehouses. The Lord shall command blessing upon you and in storehouse. నీ మీద స్టోర్హౌస్లో, నీ మీద నీ స్టోర్హౌస్లో, నీ మీద నీ స్టోర్హౌస్లో. ఈ స్టోర్హౌస్లో బ్లెస్సింగ్ కమాండ్ చేయడానికి రీజన్ ఏంటి? వీఆర్ గోయింగ్ టు స్టడీ అబౌట్ దట్. దేర్ కమ్స్ ఎ ఫ్యూచర్ రెవల్యూషన్, ఫ్యూచర్ జనరేషన్కి సొల్యూషన్. బట్ నీవు చేయి ప్రయత్నములు అన్నిటిలో యెహోవా ఆశీర్వదిస్తాడు. ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉండాలి. మనిషి అన్నప్పుడు ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ప్రయత్నించిన కొలది ప్రభు ఏమన్నాడు? దేవుడు బ్లెస్ చేస్తాను. ప్రయత్నం చేయకుండా బ్లెస్సింగ్ లేదు. కొంతకాలం ప్రార్థించాం, బ్లెస్సింగ్ లేదు. కొంతకాలం ఉపవాసం ఉన్నాం, బ్లెస్సింగ్ లేదు. దేవుడు ఏమంటున్నాడంటే, యు డూ సంథింగ్. నీ చేతి పనులతో ఏదో ఒకటి చేయి, బట్ ఐ కమాండ్ బ్లెస్సింగ్. పని చేస్తే దాని మీద నేను బ్లెస్సింగు కుమ్మరిస్తాను. పని చేస్తున్నప్పుడు, వర్క్ చేస్తున్నప్పుడు, ఏదో ఒక వర్క్ చేస్తుంటే ద లార్డ్ విల్ కమాండ్ బ్లెస్సింగ్ అపాన్ దట్. Verse 12. We are coming to the point. The Lord shall open unto thee his good treasure. Now understand, very, very important, verse 12. The Lord shall open unto thee. The Lord shall open unto thee his good treasure. His good treasure. His good treasure. The heaven. To give rain unto thy land. To give rain unto the land. ఇందాక మనం వర్స్ 8లో చదివాం. నీవు ప్రామిస్ ల్యాండ్లో ఉన్నప్పుడు నీ చేయు ప్రయత్నములు అన్నిటిలో దేవుడు తన హస్తమును పెట్టి పెనిట్రేట్ చేసి బ్లెస్ చేస్తాడు. నెంబర్ 1. బట్ వర్స్ 12కి వచ్చేవరకు ఈజ్ డీలింగ్ విత్ సంథింగ్. కమ్ ఆన్, వన్స్ అగైన్. The Lord shall open unto thee his good treasure, the heaven, to give the rain unto thy land. To give rain unto the land. Unto the land, which is the physical working place. It could be the business place, office, job, any other area. Working place మీద heavens open చేయడం. మళ్ళీ చదువుదాం ఆ మాట. The Lord shall open unto thee his good treasure. ఈ గుడ్ ట్రెజర్ దేవుడు ఓపెన్ చేస్తే మనం చేయు ప్రయత్నముల పనిలో మనమున్న పనిలో, ఉద్యోగంలో, మనమున్న చదువులో, ఎనీ ప్లేస్, నేమ్ ఎనీ ప్లేస్, ఆ ప్లేస్లో దేవుడు హెవెన్ ఓపెన్ చేస్తే హీఈస్ డీలింగ్ విత్ సమ్ స్పిరిట్స్. కమాన్. The Lord shall open unto thee his good treasure, the heaven, to give rain unto thy land. Rain unto thy land. Rain unto thy land in his season. In its season. In his season. Okay? And to bless all the works of thine hand. Oh, imagine. The works of Thine hand. your hands. The works of your hands. The works of your hand. చేతి పనులు. Oh, come on. He's giving something, information. And to bless all the work of thine hand. To bless the works
ఆఫ్ యువర్ హ్యాండ్స్. నీ చేతి పనులను ఓహో కమాన్. And to bless all the work of thine hand, and thou shalt lend unto many nations. Thou shalt lend unto many nations. Oh, come on. And thou shalt not borrow. Thou shalt not borrow. Listen to this. Please. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకు నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించును. ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనములకు అప్పిచ్చిదవు కానీ అప్పు చేయవు. ఒకసారి ఇదే అధ్యాయము అందరం 2వ వచనం చదువుదాం. ఇదే 28వ అధ్యాయం 2వ వచనంలో ఏముందో చూద్దాం. Now, yeah, read it. Verse 2, please. And all these blessings shall come upon thee. And all these blessings shall come upon thee and overtake thee. If thou shalt hearken unto the voice of God this day or today. ఇక్కడ ఏమని రాసింది? బ్లెస్సింగ్. ఈ బ్లెస్సింగ్స్, ఈ దీవెనలన్నీ మీ మీదకి వస్తాయి. నౌ టెల్ మీ, వర్స్ 12లో ఒక మాట రాశారు, నీవు అనేక జనములకు అప్పు ఇచ్చేదవు కానీ అప్పు పుచ్చుకొనవు, అప్పు చేయవు, అప్పు తీసుకోవు. అప్పు ఇవ్వడం బ్లెస్సింగ్ అయితే అప్పు పుచ్చుకోవడం ఏమై ఉండాలి? యు సీ, ఈస్ డీలింగ్ విత్ 2 స్పిరిట్స్. అప్పు ఇవ్వడం అనేది బ్లెస్సింగ్ అయితే అప్పు పుచ్చుకోవడం అనేది కర్స్. యు సీ, అందరు ఈ బ్లెస్సింగ్స్లో చూస్తే ఈ మొదటి 14 వచనాలలో బ్లెస్సింగ్ ఒకటి ఐడెంటిఫై చేశాం మనం. అందులో ఒక కోణం ఒకటి దాచిపెట్టుంది. స్టోర్ హౌస్లో ఆయన కమాండ్ చేయకపోతే, స్టోర్ హౌస్ వీఆర్ గోయింగ్ టు స్టడీ అబౌట్ దట్. ఈ స్పిరిట్, లుక్ ఎట్ ది స్పిరిట్. అసలు నాకు తెలిసి నేను అనుకోవడం, ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ, అప్పులు లేని దేశం లేదు, అప్పులు లేని గవర్నమెంట్స్ లేవు. మనం అప్పులలో లేకపోయినా, రూపాయి అప్పు లేదయ్యా నాకు అనడానికి నీ దగ్గర ధైర్యం ఉన్నప్పటికీ, యట్ మనల్ని పరిపాలిస్తున్న గవర్నమెంటు మన దగ్గర ట్యాక్స్ వసూలు చేస్తుంది. కారణం ఏంటంటే గవర్నమెంట్ బడ్జెట్ పోయింది, వాళ్ళు అప్పులలో ఉన్నారు. గవర్నమెంటు, ప్రభుత్వము రాష్ట్రాలను ఎలా పరిపాలిస్తుందంటే అప్పు ఎక్కడ తెచ్చారు? ఆర్బీఐ దగ్గర నుంచి. బట్ టుడే ద లార్డ్ ఈస్ టెల్లింగ్, గొప్ప గొప్ప వారు ఎంతోమంది మనకు తెలిసి న్యూస్ ఛానల్ అందరినీ చూసాం. విజయ మాల్యా లాంటి గొప్ప గొప్ప వారిని చూసాం. వాళ్ళు ఎంతోమంది అప్పులు చేసి ఎగ్గొట్టిపోయారు. ఈ గవర్నమెంట్ అంతా కూడా వాళ్ళ అప్పులని రుణమాఫీ చేసింది. అప్పుడు వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ ఆయన సైన్ పెట్టిన సంతకం ఏంటి? ఫస్ట్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఏం రుణమాఫీ చేశారు ఏమండి? యు సీ, వాళ్ళ ల్యాండ్ మీద ఆ సంతకం వర్షం లాంటిది. తర్వాత ఇంజనీరింగ్ ఫీ రీయింబర్స్మెంట్. యు సీ, దట్స్ ద నేచర్. అందుకని ఆయన రూల్ చేశారు. ఆయన రూల్ చేయడానికి ఒక అప్పులనే స్పిరిట్ని వాళ్ళు క్యాన్సిల్ చేస్తూ వచ్చారు. రుణమాఫీ చేసేది ఈ గవర్నమెంటే. వాట్ అబౌట్ అవర్ చర్చ్? వాట్ అబౌట్ అవర్ గాడ్? చేతులు తల మీద పెట్టుకోండి. లెట్స్ ప్రే. టుడే వీఆర్ డిక్లేరింగ్ సంథింగ్. ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, న్యాచురల్ గవర్నమెంట్సే, ఈ ప్రభుత్వంలే అప్పులను రుణమాఫీ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నప్పుడు హెవెన్లీ గవర్నమెంట్ మన అప్పుల్ని రుణమాఫీ చేయునుగాక. ఆమేన్. టేక్ ఆఫ్ యువర్ హ్యాండ్స్ అండ్ నౌ రీడ్ ఇట్ అగైన్. వర్స్ 12 అందరు చూద్దామా? వర్స్ 12. లిజన్. దిస్ ఈస్ ద స్పిరిట్. వీఆర్ డీలింగ్ విత్ ది స్పిరిట్. కమాన్. రుణమాఫీ దేవుడు ఎట్లా క్యాన్సిల్ చేస్తాడో తెలియదు. చూడండి, రీసెంట్గా కూడా మీరు అవన్నీ పేర్లు చెప్పలేం కానీ న్యూస్ ఛానల్స్ మీరు ఫాలో అవుతుంటే తెలుస్తుంది ఎన్ని రుణమాఫీ చేశారు. రీసెంట్గానే 1 or 2 months కూడా కావట్లేదు, కోట్ల రూపాయలని రుణమాఫీ చేశారు. ఇక్కడ మాత్రం రైతులు అల్లాడిపోతున్నారు, అక్కడ మాత్రం
మొన్ననే విజయమాల్య మొత్తం కొట్టేశారా లేదా? మొత్తం తీసేశారు. కొన్ని కోట్ల రూపాయలు. గవర్నమెంట్ ఫేవర్ చూపిస్తే ఎన్ని కోట్లైనా అప్పు తీర్చదు. ఇంక లేదు, ఆర్బీఐలే అప్పు రుణమాఫీ అయిపోయింది, ఏం అవసరం లేదు, చెల్లించాల్సిన 7 మొత్తం 7. మీరు పోయి చూడండి ఇంటర్నెట్లో. అంత రుణమాఫీ చేసినప్పుడు గవర్నమెంటు, మన గవర్నమెంట్, హెవెన్లీ గవర్నమెంట్ అప్పులను తీర్చలేదా? ఇట్ కెన్. అందుకని ఈ స్పిరిట్ గురించి డీల్ చేసాం. ఏ వ్యక్తి ఏ ఫినాన్షియల్ ప్రాబ్లంలో లేరు చెప్పండి? స్పిరిట్ ఆఫ్ క్రెడిటర్ స్పిరిట్ ఇది ప్రతి ఇంట్లో రెట్టి. బట్ దిస్ ఈజ్ ఎ కర్స్. అండర్స్టాండ్, దిస్ ఈజ్ ఎ కర్స్. వీఆర్ డీలింగ్ విత్ కర్సెస్. కమ్ ఆన్, రీడ్ ఇట్. The Lord shall open unto thee his good treasure, the heaven, to give rain unto thy land. To give rain unto thy land. To give rain. Rain is blessing. Rain is a thought. Rain is a imaginations. Project works. Rain means his thoughts, his mind, his divine nature, his divine thoughts, his divine implementation on this earth. ఈ భూమి మీద దైవిక ఆలోచనలు ఇవ్వడం వర్షము అంటారు. డైరెక్ట్గా ఆయన మనీ హ్యాండ్ ఓవర్ చేయడు ఎక్కడ కూడా. విల్ సీ దట్. కమాన్. Rain unto thy land in its season, and to bless all the work of thine hand. చూడండి, దేవుడు బ్లెస్సింగ్ ఎక్కడ పెట్టారు? ద వర్క్స్ ఆఫ్ యువర్ హ్యాండ్స్. నౌ ద బ్లెస్సింగ్, ఇఫ్ బ్లెస్సింగ్ ఈజ్ ఎ స్పిరిట్, ఒకవేళ బ్లెస్సింగ్ అనేది ఒక స్పిరిట్ అయితే, దేవుని నుండి వచ్చే ప్రతి ఆలోచన ఇట్స్ ఎ స్పిరిట్. సో ఆ స్పిరిట్ వచ్చి ద లొకేషన్ ఆఫ్ ద బ్లెస్సింగ్, ద స్పిరిట్, ఆ బ్లెస్సింగ్ యొక్క స్పిరిట్ యొక్క లొకేషన్ ఇట్స్ యువర్ ఫింగర్స్, ఇట్స్ యువర్ హ్యాండ్. మన చేతిలో నిలబడేది ఒక ఆత్మ. ఒకవేళ చేతులలో ఉండే స్పిరిట్ కాకపోతే, ఒకవేళ చేతులలో స్పిరిట్ నిలబడకపోతే, ఫింగర్స్లో స్పిరిట్ ఉండకపోతే, నీవు చేయి పనులన్నిటిలో నిన్ను ఆశీర్వదిస్తానని. ఓన్లీ ద వర్క్స్ ఆఫ్ యువర్ హ్యాండ్స్, నీ చేతులలో ఉండే స్పిరిట్, వర్కింగ్ అవుట్ మిరకల్స్, వర్కింగ్ అవుట్ బ్లెస్సింగ్. చేతులతో చేసే ప్రతి పని బ్లెస్సింగ్ని జనరేట్ చేసేది స్పిరిట్. You see, it's a blessing, it's a spirit. The greatest tragedy, క్రైస్తవులు వర్క్ చేయరు. The works of your hands, lift up your hands. Father, in the name of Jesus, I decree and declare, let the Spirit of God, the blessing shall rest upon you, into your hands, 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 in the name of Jesus. Let this Spirit reside in our hearts, reside in our hands, reside in our brain, reside in our hands. May the Lord bless the works of our hands. మన చేతి పనులను దేవుడు దీవించును గాక. ఆమేనండి. మన చేతి పనులను దేవుడు దీవించును గాక. This is the spirit, this is the spirit of God, a blessing which is about to reside in your fingers, in your hands. You are blessed. Amen. Come on, continuation. And to bless the work of thine hand, and thou shalt lend unto many nations. Thou shalt lend unto Many nations. ఆఫ్టర్ రిలీజింగ్ బ్లెస్సింగ్. చేతులలోకి ఆ స్పిరిట్ వచ్చిన తర్వాత, ఒకవేళ చేతులలో స్పిరిట్ లేదంటే విల్ కమ్ బ్యాక్ టు వన్స్ అగైన్ మళ్ళీ నెక్స్ట్ వీక్కి నేను ఆ స్పిరిట్స్ చూపిస్తాను. ఫింగర్స్లో ఉండే కొన్ని మన నీకు చేతులు ఆగవా అని అంటాం. బట్ దట్స్ నాట్ అవర్ స్టోరీ. బట్ దెర్ ఈస్ సంథింగ్ హీఈస్ అడ్రస్సింగ్. And thou shalt lend unto many nations. Thou shall lend unto, ఓకే, మీరు అప్పు ఇవ్వాలంటే ఎట్లా ఇస్తారండి చెప్పాలి. సంతకం, చెక్ పవర్, సైన్, తర్వాత థ్యాంక్ యూ, ప్రామిసరీ నోట్, ఇంకా చేతుల ద్వారా డబ్బులు ఇస్తాం. ఎప్పుడైనా మీ బ్యాంకులో డబ్బులు నోట్ ఇయ్యం కదా. యు సీ,
ప్రతి సంతకం కూడా మన తలరాతను మారుస్తుంది. అధికారులు తీసుకునే ప్రతి నిర్ణయం మన జీవితాన్ని మారుస్తుంది. వాళ్ళు పెట్టే ప్రతి సంతకం వెనక మన దగ్గర ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఇప్పుడు పెట్రోల్ రేట్ ఎంత? ఇట్స్ మోర్ దాన్ 109 108 కరెక్ట్ 108 పెట్టారు అంబులెన్స్. ద వర్క్స్ ఆఫ్ యువర్ హ్యాండ్స్ యు సీ, దేవుడు బ్లెస్ చేసిన తర్వాత అప్పుడు చెప్తున్నాడు, నౌ యూ విల్ గివ్ అవే ద స్పిరిట్. నీవు అప్పు ఇస్తావు కానీ అప్పు చేయవు. నువ్వు అప్పు ఇస్తావు కానీ అప్పు చేయవు. నౌ హీస్ టెల్లింగ్, స్టోర్ హౌస్లో బ్లెస్ చేసేదాన్ని ఏమంటారంటే అప్పులు అనే స్పిరిట్ ఉంటుంది. స్టోర్ హౌస్లో ఏముంటుంది? అప్పులు అనే స్పిరిట్ ఉంటుంది. నో యూ మస్ట్ అండర్స్టాండ్ దిస్ ప్లీజ్. నేను చేతి పనులను ఆశీర్వదిస్తాను, అది మల్టిప్లికేషన్ స్టోర్ హౌస్లో జరుగుతూ ఉంటుంది. బట్ నీవు అందులో నుండి ఒక స్పిరిట్ తీయాలి. ఏం చేయాలంటే చూడండి, అందులో చాలామంది అంటారు క్రిస్టియన్స్, క్రిస్టియన్ అయ్యండి అప్పులు ఇస్తున్నాడు ఏంది, క్రిస్టియన్ అయ్యండి వడ్డీలకు ఇస్తున్నాడు ఏంది, ఇది కంపల్సరీ నరకం పోతాడని అంటే ఎంతమంది వినుంటారు ఈ మాట? చేతులు ఎత్తండి. చాలామంది పల్లెటూర్లలో పోతే క్రైస్తవుడు అయ్యండి అప్పులు ఇస్తాడా, వడ్డీలకు ఇస్తారా అండి సహోదరుడికి అని అంట. ఇక్కడ బ్లెస్సింగ్ అని ఏమని చెప్తుంది తెలుసా? అప్పులు ఇయ్యడం అనేది బ్లెస్సింగ్. దట్ మీన్స్ యు ఆర్ గోయింగ్ టు రూల్ ఓవర్ ద పీపుల్ అని అర్థం. యు సీ, రూలింగ్ ఓవర్ ద పీపుల్. వర్క్స్ ఆఫ్ యువర్ హ్యాండ్స్. స్పిరిట్ని కంట్రోల్ చేయడం అంటారు దాన్ని. ఏమండి, మీకు ఎప్పుడైనా ఈఎంఐ కాల్స్ అలాంటి ఏదన్నా వస్తే ఆ మనిషిని ఎప్పుడు చూడలేదు మనం, ముఖం మనకి తెలియదు. కాల్ సెంటర్ నుండి కాల్, సార్ మీ ఈఎంఐ పోయింది చేయలేదు అని అన్నారు. వాళ్ళ ముఖం చూసినావా? ఏమొచ్చింది? ఒక మాట వచ్చింది. ఏమైంది? పలానా బిల్ పే చేయలేసి అది చేయలేదా, ఖతం. ద స్పిరిట్ ఎంటర్డ్ బికాస్ ఆఫ్ యూ. నువ్వు బ్లాంక్ చెక్ ఏదో ఇచ్చుంటో, ఏదో మాట ఇచ్చుంటో, లేదా నీ స్నేహితుడు ఎవరో ఒకళ్ళు మాట, దానికోసం నువ్వు మనోవేదన పడుతూ ఉంటావు. నౌ టెల్ మీ, ఈ స్పిరిట్ ఎక్కడి నుండి వచ్చింది? వాళ్ళ స్టోర్ హౌస్ నుంచి వాళ్ళు తీసి నీకు ఇచ్చారు. వాళ్ళకి ఎక్కువ ఇవ్వలేదు, వాళ్ళు నీ దగ్గర మనీ జనరేట్ చేద్దామని. ఏమని? వడ్డీ. సో దేవుడు ఏమని చెబుతున్నాడంటే, యూ లెండ్ అంటూ మెనీ నేషన్. దేవుడే చెప్తున్నాడు, నువ్వు లెండ్ అంటూ మెనీ నేషన్. నువ్వు అప్పులు ఇస్తావు. అదేంది? క్రిస్టియన్స్ అప్పులు ఇస్తారు. క్రిస్టియన్స్ అప్పులు ఇస్తేనే అప్పుడు బ్లెస్డ్ అని అర్థం. చూసి, పోనీ అప్పు తీసుకోవడం అది శాపమే అని అంటే, మరి అప్పు ఇవ్వడం బ్లెస్సింగ్ అని నువ్వు ఒప్పుకోవాలి కదా. ఏదో ఒకటి జరగాలి కదా రెండిట్లో. ఒకదానికైనా అగ్రి అయితే రెండోది ఆటోమేటిక్గా ప్యారలల్గా ఒప్పుకున్నట్టే. అందరం చదువుతాం అన్నమాట. ఆ లాస్ట్ లైన్, నువ్వు అప్పు ఇచ్చేదవు కానీ Thou shalt lend unto many nations, and thou shalt not borrow. Thou shalt not borrow. నీవు అప్పు పుచ్చుకొనవు, అప్పు చేయవు అంటే అప్పుల వాని స్పిరిట్ నువ్వు తెచ్చుకో. అంటే నీవు ఒకరి చేతి కింద బతకవు కానీ నీ చేతి కింద అనేక మంది బ్రతుకుతారు అన్నది బ్లెస్సింగ్. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ వీ ఆర్ రిక్వైర్డ్ ఆఫ్ నౌ. Nowadays we need this. We need this. We need it. We need from free deliverance. దీని నుంచి మనకు కావాలి. నువ్వు అప్పు ఇస్తావు బ్రదర్, అప్పు చేయవు. ఈ క్రెడిట్ కార్డులు అప్పు, ఈఎంఐలు అప్పు, అన్నీ వీఆర్ బ్రింగింగ్ ఇన్ టు అవర్ స్టోర్ హౌసెస్. నౌ దే ఆర్ మేకింగ్ మనీ. యాక్చువల్గా మనం చేసే ప్రతి పని కూడా మంచిగా ఆలోచించి చూడండి. మనం డైలీ కష్టపడుతున్నది అప్పుల వాడిని పోషించడానికి తప్పితే మనం సుఖంగా తినడానికి లేదు. అది శాపమా బ్లెస్సింగా? యు సీ, క్లియర్గా చెప్పు, నీ చేతి పనులు నేను ఆశీర్వదిస్తాను. అప్పుడు నువ్వు అప్పిస్తావు కానీ అప్పు ఇక చేయవు. నీ చేతి పనులు నేను ఆశీర్వదిస్తాను, బట్ నువ్వు ఏదో ఒకటి చేయి. నువ్వు చేయి ప్రయత్నములన్నిటిలో నేను నిన్ను బ్లెస్సింగ్ కమాండ్ చేస్తాం. మే ద లార్డ్ కమాండ్ బ్లెస్సింగ్స్ ఇన్ టు అవర్ స్టోర్ హౌసెస్. మ్యాన్, నువ్వు అప్పు ఇస్తావు కానీ అప్పు చేయవు బ్రదర్. యు వోంట్ డూ దట్. బట్ హియర్ అన్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్ క్లియర్లీ, diligently
and understand it and do the work of God. Do the work of God. Come on, read it. Once again, we are closing. We are about to enter into some other dimension. Okay, now come. Other line, last line. Up, you lend unto? Thou shalt lend unto many. Thou shalt lend unto? This is the blessing. I will pour upon you blessings. రెండో వచనంలో ఏమని రాశారు? ఈ బ్లెస్సింగ్స్ అని మీ మీదకి వస్తాయి. ఈ బ్లెస్సింగ్స్ అని మీ మీదకి వస్తాయి. ఈ బ్లెస్సింగ్స్ అని మీ మీదకి వస్తాయి. ఇప్పుడు చెప్పండి, ఈ బ్లెస్సింగ్ ఏది? ఇది ఇందులో అప్పు ఇవ్వడం అనేది బ్లెస్సింగ్. నౌ టెల్ మీ, బ్లెస్సింగ్లో నుండి పుట్టేదే అప్పుల వాని ఆత్మ. ఎంతమందికి అర్థమైంది? బ్లెస్సింగ్లో నుండి తీసి, ఇమాజిన్, అండర్స్టాండ్, ప్లీజ్. నీవు బ్లెస్ అయిన తర్వాత నీ దగ్గర స్టోర్ హౌస్లో మల్టిప్లికేషన్ జరుగుతున్న తర్వాత అందులో నుండి తీసి ఎవరికైనా అవసరత ఉన్నప్పుడు అప్పు కావాలని నీ దగ్గరికి వస్తే నువ్వు షేర్ చేసేది ఏంటంటే, ఇక్కడ మల్టిప్లికేషన్ జరుగుతున్నది, ఇది కాస్త వారి దగ్గరికి వెళ్తే అక్కడ కూడా మల్టిప్లై చేస్తుంది, కానీ వాడికి అది అప్పుల అనే ఆత్మ, కానీ బ్లెస్ అయిన నీకు మల్టిప్లికేషన్ బ్లెస్సింగ్ అనే ఆత్మ. చాలా డిఫరెన్స్ ఉంది. సో ఎవరైతే లీడ్ చేస్తున్నారో, ఎవరైతే హ్యాండిల్ చేస్తున్నారో వాళ్ళకేమో దీవెన, ఎవరైతే పుచ్చుకున్నారో వాళ్ళకేమో క్రెడిట్. అది టూ ప్లేసెస్లో డిఫరెంట్ మేనిఫెస్టేషన్, వన్ స్పిరిట్. యాక్చువల్గా బ్లెస్సింగ్ అనే స్పిరిట్ అప్పు ఇవ్వడము. చాలా డిఫరెన్స్ ఉందిగా. మనం పుచ్చుకున్నది అప్పే, కానీ మనం పుచ్చుకునేది ఏంటంటే అవతల వాడు బ్లెస్ అయిన దానిలో నుండి వాడు బ్లెస్సింగ్ని మనం తిని బ్రతుకుతున్నాము. అది డిగ్రేడెడ్ లైఫ్ అని అర్థము. దట్స్ ద లైఫ్. సంబడి బ్లెస్డ్ బిహాఫ్ ఆఫ్ us and we are partaking his blessing. That's a curse. ఎంతమంది క్లియర్ ఆన్సర్స్ వస్తున్నాయి? మై గాడ్, ఐఎమ్ ఈటింగ్ సంబడీస్ బ్లెస్సింగ్. ఇది కరెక్టా? నో. ద లార్డ్ ఈస్ కమాండింగ్ బ్లెస్సింగ్ నౌ. లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్. చేతుల పైకెత్తాం. పరిశుద్ధాత్ముడా, ఈరోజు మేము అప్పిచ్చిదాము కానీ అప్పు పుచ్చుకొనకుండా ఉందుముగాక. మా బ్లెస్సింగ్లో నుండి అనేక మంది తిందురుగాక. మా కుటుంబములు బ్లెస్ అవును గాక. మా ల్యాండ్లు బ్లెస్ అవును గాక. మా ప్రాపర్టీలు బ్లెస్ అవును గాక. మా జనరేషన్ బ్లెస్ అవును గాక. మా బ్లడ్ బ్లెస్ అవును గాక. మా DNA బ్లెస్ అవును గాక. మా తరాలు బ్లెస్ అవును గాక. మా పిల్లలు బ్లెస్ అవును గాక. మా చేతి పనులు ఆశీర్వదించబడును గాక. See, we are eating somebody's blessing and it's turned into the spirit. యాక్చువల్గా బ్లెస్సింగ్ అనే స్పిరిట్ని పోషించడం చాలా కష్టం అని అర్థము. యూ కెనాట్ కంటైన్ దట్ స్పిరిట్. యూ కెనాట్ హ్యాండిల్ దట్ స్పిరిట్. దట్స్ వై యూ బారోడ్ ఫ్రమ్ సంబడి. వేరే వారి దగ్గర నుండి తెచ్చుకున్నావు. ఎందుకంటే డైరెక్ట్గా స్పిరిట్ వస్తే నువ్వు కంటైన్ చేయలేవు. అందుకనే నేను అక్కడ ఏమన్నాడు తెలుసా, నేను సీజన్స్ ప్రకారము నేను నా గుడ్ ట్రెజర్స్లో నుండి ఓపెన్ చేస్తాను. నా గుడ్ ట్రెజర్స్లో నుండి వచ్చేది బ్లెస్సింగ్. ఆ బ్లెస్సింగ్ నువ్వు పార్టేక్ చేసుకుంటే, అప్పు తెచ్చుకుంటే అది నీకేమవుతుంది? ఖర్చుగా మారిపోయింది. అప్పు తీసుకోవడము, బ్లెస్సింగ్ని అప్పు తీసుకోవడం అని అర్థం. Am I clear, sir? If I am partaking something, నేను నీ దగ్గర నుండి ఏదైనా తీసుకున్నాను, అప్పు చేశానంటే నువ్వు ఆశీర్వదించబడిన స్థలంలో నుండి కొంత తీసుకొని నేను తింటా. నీ బల్ల మీద నుండి రొట్టె ముక్కలు పడితే నేను తింటున్నాను. ఇటువంటి లైఫ్ మనకి ఇక మీదట ఈ రోజు నుండి ఉండకుండా ఉండునుగాక. గట్టిగా చదవాలి కూడదమ్మా పరిశుద్ధాత్ముడికి. అన్లెస్ అంటిల్ యూ గో త్రూ దిస్ ఫీలింగ్స్, అట్మాస్ఫియర్, యూ కాంట్ అండర్స్టాండ్ ద ఫీలింగ్స్, ద నేచర్ ఆఫ్ ద స్పిరిట్. ఇప్పుడు చెప్పండి, బ్లెస్సింగ్ అనే స్పిరిట్ ఎక్కడ ఉంటుంది? మన చేతులలో. మనం చేసే ప్రతి పని కూడా బ్లెస్ అవుతుంది. ఇచ్చినప్పుడు కూడా అది మనకు బ్లెస్సింగ్ అవుతుంది. కానీ పాపం తీసుకున్న వాడికి ఏమవుతుంది? అది వాడు మనల్ని పోషించడానికి, బ్లెస్సింగ్ని పోషిస్తే కానీ నువ్వు సర్వైవ్ అవ్వలేవు,
అవతల వాడు సర్వైవ్ అవ్వనివ్వడు నేను. am I రైట్? అంతేనే కదా? ఎంతమందికి అర్థమైంది ఈ మాట? బ్లెస్సింగ్ అనేది పోషించాలి, నువ్వు దాన్ని సస్టైన్ చేయాలి, దాన్ని మెయింటైన్ చేయాలా, దాన్ని ప్రిజర్వ్ చేయాలా. అది స్టోర్ హౌస్, దట్ ఈస్ కాల్డ్ స్టోర్ హౌస్. నువ్వు దాన్ని స్టోర్ చేసి దాచిపెడితే కానీ అది నీ దగ్గర నిలవదు, దాన్ని నిల్చునే స్థలం. అది వచ్చినప్పుడు నీతో పని చేపిస్తుంది. ఎంత వర్క్ హార్డ్ చేసినా, ఎంత హార్డ్ వర్క్ చేసినా దాన్ని పోషించడానికే సరిపోతుంది, దానికి పెట్టడానికి సరిపోతుంది, అప్పులు తీర్చడానికి సరిపోతుంది, దాన్ని పోషించడం, చివరికి మనశ్శాంతి పీల్చి పిప్పి చేస్తారు. బ్లెస్సింగ్ అనేది లార్డ్ కమాండ్ చేస్తే తప్పితే, మీకు ఇస్తున్న అప్పులు, ఇప్పుడు అప్పులు ఇస్తారు కదా బ్యాంకులలో వీళ్ళు రుణాలు, వాళ్ళు కూడా అప్పు తెచ్చేస్తారు. వాళ్ళు యాక్చువల్గా 2 రూపాయలు వడ్డీ తెచ్చుకొని మనకు 10 రూపాయలకి ఇస్తారు. వాళ్ళేం పెద్ద కోట్లు సంపాదించిన వాళ్ళు ఏం కాదు. మీకు బ్యాంకు రుణాలు ఇస్తారు, వాళ్ళు ఎక్కడి నుండి తెచ్చుకుంటారు? నీకు 10 రూపాయలకు వడ్డీకి ఇస్తే వాళ్ళు 2 రూపాయలకు వడ్డీ బయట తెచ్చుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నీవే ఉన్నావు, నువ్వు బయట 1,00,000 రూపాయలు 2 రూపాయలు వడ్డీ తెచ్చుకున్నావు, నాకు 5 రూపాయలకి ఇచ్చినావు, మధ్యలో నువ్వు బాగుపడుతున్నావా లేదా? అయిపోయా. That's the spirit. Come back to Malachi. I'm showing you another spirit. Same spirit we are going to see in the Malachi. Last week మనం ఆపాము, we are continuing. Chapter 3 verse 7 నుంచి చూద్దాం. Verse 7. 3వ అధ్యాయం మలాకి 3వ అధ్యాయం 7వ వచనం. You see the power of blessing, we have to contain it, we have to maintain it. Blessing is not easy. Blessing అని అడిగినంత ఈజీ కాదు దాన్ని మెయింటైన్ చేయడం. దాన్ని మెయింటెనెన్స్ ఖర్చు EMI. ఓకే కమాన్. వర్స్ 7 అందరు చూద్దామా? ఓకే, డోంట్ టేక్ మీ రాంగ్. ఈ స్క్రిప్చర్లో నేను పదే తీసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి ఇబ్బంది పెట్టడానికి కాదు, ఇది కేవలం అండర్స్టాండింగ్ ఇవ్వడానికి. ఐ లైక్ టు డిస్క్రైబ్ ద స్క్రిప్చర్స్. మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవీగా. మేము దేని విషయంలో తిరుగుదుమంది మీరందరూ? వర్స్ 8. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా వద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరు అందరూ? 10వ భాగము ప్రతిష్ట అర్పణలను ఇయ్యక దొంగిలిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునే వచ్చి ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారము ఉండినట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధులలోకి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదని నేను సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. వర్స్ 11 11వ వచనం. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూపంటను నాశనం చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పకయుండునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసింతురు గనుక అన్యజనులందరూ మిమ్మును ధన్యులు అందరూ. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. వర్స్ 8 నుంచి చూద్దాం. వర్స్ 8 8వ వచనం. Will a man rob God? Will a man rob God? That's a question mark. ప్రశ్నార్థకం అక్కడ ఉన్నది కదా. Will a man rob God? ఇక్కడ దేవుడే మాట్లాడుతున్నాడు. లెట్స్ ఫోకస్ ఆన్ సంథింగ్. దేవుడు ఒక అండర్స్టాండింగ్ ఈ స్క్రిప్చర్ ద్వారా ఈరోజు మనకి అనుగ్రహిస్తున్నాడు. ఓకే, నౌ కంటిన్యూషన్. ఈ రాబింగ్ గురించి నెక్స్ట్ వీక్ మనం చూద్దాం. ఈ దొంగిలించడం అనేది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, అసలు ఎందుకు పితరులను అడ్రస్ చేశారు అనేది విషయాలు మనం నెక్స్ట్ వీక్ చూద్దాం. వీఆర్ డీలింగ్ విత్ స్పిరిట్స్. కమాన్. Will a man rob God? Will a man rob God? Yet you have robbed me. Yet you have robbed me. But
you say, wherein have we robbed thee? బట్ యూ సే, దట్స్ గుడ్ నేచర్. బట్ యూ సే, నువ్వంటావు నేను ఎక్కడ దొంగిలించాను అని. ఓకే, In tithes and offerings. ఇన్ థైట్స్ అండ్ యు సీ, యు మస్ట్ అండర్స్టాండ్ అసలు థైట్స్ అంటే ఏంటి అండ్ ఆఫరింగ్స్ అంటే ఏంటి. ఈ డిఫరెన్స్, ఈ రెండింటి గురించి తెలియకపోతే మనము దీని గురించిన అండర్స్టాండింగ్ మనకు సరిగా లేకపోతే నిజంగానే మనము దొంగిలితూనే ఉంటాము. విల్ ఏ మ్యాన్ రాబ్ గాడ్? దట్స్ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్ ఫ్రమ్ గాడ్. దేవుడే ఈ ప్రశ్న వేశాడు మలాకి అనే ప్రవక్త ద్వారా. మీరు నా దగ్గర దొంగిలితూనే వచ్చారు. ఏమని? దేని విషయంలో మీరు అడిగితే, మీరు అడిగారు కూడా. దేని విషయం అంటే థైట్స్ అండ్ ఆఫరింగ్స్. అసలు థైట్స్ అండ్ ఆఫరింగ్స్, ఇప్పుడు మనిషి సంపాదించిన డబ్బుతో దేవుడికి ఏం పని చెప్పాలి అంటే దేవుడికి అవసరం లేదు. ఓకే, బట్ దేవుడు డబ్బు కావాలని అడగలేదు. వాళ్ళ దగ్గర పుదీనా, సోంపు, పాలకూర, కొత్తిమీర ఇలాంటి వాటిలలో కూడా వాళ్ళు తైతింగ్ ఇచ్చేవారు. బట్ ఇవన్నీ విషయంలో కాకుండా దేవుడు ఒకటి అడ్రస్ చేస్తున్నాడు. మనము ఫోకస్ చేసే విషయం ఏంటంటే ఆల్వేస్ మనం తైతింగ్ ఇవ్వడం గురించి. మనము తైతింగ్ 10% ఇచ్చిన తర్వాత, దశం భాగం ఇచ్చిన తర్వాత మళ్ళీ దానిపైన ఒక 5%, 10% మళ్ళీ ఆఫరింగ్ ఇవ్వాలి. అసలు ఆఫరింగ్ ఎందుకు ఇవ్వాలి, ఆఫరింగ్ ఎలా మనము పోర్షన్స్ చేసి ఇవ్వాలి అనేది మనం ఆల్టర్ గురించి మాట్లాడుతూ వస్తున్నాం. బట్ ఈ టైథింగ్ అనేది, ఆఫరింగ్ అనే దాని గురించి పక్కకు పెడితే అసలు ఎందుకు దొంగిలించారు, వీళ్ళు ఏం దొంగిలించారు? టైట్స్ అండ్ ఆఫరింగ్స్ అన్నాడు, కరెక్టే. టైట్స్ అండ్ ఆఫరింగ్స్ చెప్పండి. టైట్స్ అండ్ దశమ భాగము మరియు అర్పణలు, కృతజ్ఞత అర్పణలు వీళ్ళు దొంగిలించారు. బట్ అది దేవుడికి నష్టం కాలేదు. దేవుడికి ఏం నష్టం లేదు. అది మీరు 10వ భాగం తింటే దేవుడికి ఆ నష్టమా? మనము అర్పణలు ఇవ్వకపోతే దేవుడికి ఆ నష్టమా? పోనీ సేవకుడికి ఏమైనా నష్టమవుతుందా? నో వే. బట్ యు మస్ట్ అండర్స్టాండ్ దెర్ ఈజ్ ఎ స్పిరిట్ బిహైండ్ దట్. దెర్ ఈజ్ ఎ స్పిరిట్ బిహైండ్ దట్. Come on. Read it. You will understand now. Tithes and offerings, you love it now. Come on. Wherein have we robbed thee? In tithes and offerings. Verse 9. You are cursed with a curse. Look at this. నేను ఒకసారి ఈ మాట చెప్పాను. You are cursed with a, that's a spirit. Curse is a spirit. If blessing is a spirit, బ్లెస్సింగ్ అనేది ఆత్మ, దేవుని శక్తి, దేవుని బలమై ఉంటే కర్స్ కూడా, శాపము కూడా ఒక స్పిరిటే. సో శాపము అనేది ఇప్పుడు చూడండి, నయమాను నుంచి గెహాజీకి కర్స్ ఎలా వచ్చిందంటే తను తీసుకున్న వస్తువులలో నుంచి మ్యాన్ ఆఫ్ గాడ్ ప్రవచించిన దాన్ని బట్టి ఆ స్పిరిట్ వాళ్ళ జనరేషన్లకి వెళ్ళిపోయింది. బట్ ఇక్కడ డబుల్ పోర్షన్ ఆఫ్ కర్స్ ఇక్కడ కనబడుతుంది. యు ఆర్ కర్స్డ్ విత్ ఏ కర్స్. చూడండి, ఒక మనిషిని కర్స్ చేయడం వేరు, శాపగ్రస్తున్నే మళ్ళీ శపించడం అనేది పుండు మీద కారం చల్లినట్టుంటుంది. దెబ్బ మీద దెబ్బ, చచ్చిన పావుని చంపినట్టు. ఆల్రెడీ కర్స్ అయినోన్ని మళ్ళీ కర్స్ చేస్తే, ఆల్రెడీ కర్సన్ ఒకసారి శపించబడిన వాడిని, వాడు ఆల్రెడీ దిగంబరిగా తిరుగుతున్నాడు. మళ్ళీ వాడిని కర్స్ చేస్తే వాడు ఏమవుతాడు? రూపురేఖలు లేకుండా అయిపోతాడు ఆ మనిషి. బట్ హీస్ టాకింగ్ అబౌట్ ద స్పిరిట్. హీస్ టాకింగ్ అబౌట్ ఎ స్పిరిట్. కమాన్. రీడ్ ఇట్ సార్. You are cursed with a curse. You are cursed with a curse. With a curse. A curse. అంతేనా? అక్కడ ఏమనుంది? You are cursed with a curse. అంటే there is a powerful curse more than what you have received already. నీవు శాపములో ఉన్న దానికంటే ఆ శాపాన్ని కంట్రోల్ చేసే స్పిరిట్, ఎ కర్స్. ఒక కర్స్ ఉంది, అది ప్రపంచంలో ఉన్న కర్సెస్ అనే శాపములన్నిటినీ ఒక ఇల్లుగా మార్చుకొని దాంట్లో దాచిపెట్టుకుంటుంది. దట్స్ ద కర్స్.
Oh, he is talking about something. Why he is relating with the tithes and offerings? ఎందుకు ఈ టైథింగ్స్ అండ్ ఆఫరింగ్స్ తీసుకొచ్చి ఈ స్పిరిట్ గుంటే అడ్రస్ చేస్తున్నాడు? రాబింగ్ ఫ్రమ్ గాడ్, రాబింగ్ గాడ్. నౌ టెల్ మీ, యు ఆర్ కర్స్డ్ విత్ ది కర్స్. నౌ దిస్ ఇస్ ద ఫైనల్ కర్స్. ఎ కర్స్, ఒక కర్స్ ఉంది ఈ భూమి మీద. ఆ కర్స్ ఈ మిగతా కర్సెస్ అన్నిటికంటే లీడర్, అది ఎంపైర్. అది కర్స్ అన్నిటిని కంట్రోల్ చేస్తుంది. ఆ కర్స్తో మీరు కర్స్ అయ్యారు. డోంట్ హీ హ్యావ్ సొల్యూషన్ ఫర్ దిస్? క్రాస్ ఈజ్ నాట్ ఇనఫ్. సిలువ కాదా? ఆయన త్యాగం కాదా? నో 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 నో, దెర్ ఈజ్ సంథింగ్. హీ ఈస్ టాకింగ్ అబౌట్ tithings and offerings. Come on. You are cursed with a curse, for you have robbed me. For you have, oh Jesus, come on. For you have robbed me, even this whole nation. Even this whole, ఈ దేశమంతా నా దగ్గర దొంగిలింది. National curse. This is not only family curse. It's a national curse. Come on. Solution. We are talking about solution. Verse 10. Bring ye all the tithes. Now he is talking about the solution part. The solution part. Bring ye all the tithes. All the tithes. All the tithes. All the tithes. All. Tithes, all in all things. అన్నీ నువ్వు సంపాదించే ప్రతి దాంట్లో నువ్వు ఆ టైట్స్ని తీసుకురా. వీఆర్ కనెక్టింగ్ టు వర్స్ 12 ఇన్ ద డ్యూటరానమీ. ద్వితీయ ఉపదేశకాండం 28 వచనంలో ఉన్న అప్పుల వాని స్పిరిట్కి, అక్కడ ఉన్న బ్లెస్సింగ్కి ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాం. కమ్ ఆన్, రీడ్ ఇట్. Bring ye all the tithes into the storehouse, that there may be meat in mine house. Now he tell me, ఇందాక మీరు చదివిన స్టోర్ హౌసెస్ ఎక్కడున్నాయి? ఓకే. ఇందాక దేవుడు ఒక మాట అన్నాడు 28 వచనంలో, ఐ కమాండ్ బ్లెస్సింగ్ అపాన్ యూ ఇన్ స్టోర్ హౌసెస్. ఇన్ స్టోర్ హౌసెస్. ఇన్ స్టోర్ హౌస్ అంటే ఇప్పుడు ఎక్కడ అడ్రస్ చేస్తున్నారు? చదవండి ఆ మాట. Bring ye all the tithes into the storehouse. Into the సో నౌ దేవుడు బ్లెస్సింగ్ అనేది ఎక్కడ కమాండ్ చేస్తున్నాడు? స్టోర్ హౌస్లో దేవుడు బ్లెస్ చేస్తున్నాడు. సో ఇక్కడ స్టోర్ హౌస్లో బ్లెస్ చేసేది, నౌ యు ఆర్ బ్రింగింగ్ థైట్స్ అండ్ ఆఫరింగ్స్. సో నీవు స్టోర్ హౌస్లో ఎంత పెడుతున్నావో అది ఎక్కడి నుండి తీసుకొస్తున్నావంటే నీ ఇంట్లో నుండి. యు ఆర్ బ్రింగింగ్ ఎ కర్స్, ఒక శాపమును తీసుకొచ్చి, ఒక స్పిరిట్ని తీసుకొచ్చి స్టోర్ హౌస్లో పెడితే నేను దాన్ని బ్లెస్ చేసినప్పుడు ఆ కర్స్ కాస్త బ్లెస్సింగ్గా మారుతుంది. ఇప్పుడు నా మాటలు అక్కడే రాశారు, నా మాటలు ఏం కాదు, అది అక్కడే రాశారు. కంటిన్యూషన్. ఆ బ్లెస్సింగ్ అనేది ఉందా లేదా మీరే చూడండి అక్కడ. Bring ye all the tithes into the storehouse. Bring ye all the tithes into the storehouse. ఇందాక 12 ఐ కమాండ్ బ్లెస్సింగ్ ఇన్ స్టోర్ హౌస్, విచ్ మీన్స్ స్టోర్ హౌస్లో, ఇన్ స్టోర్ హౌస్ ఐ విల్ బ్లెస్. స్టోర్ హౌస్లో నేను చూసినప్పుడు, స్టోర్ హౌస్లో నాకు నువ్వు తీసుకొచ్చిన టైథింగ్స్ కనపడ్డప్పుడు, నువ్వు తీసుకొచ్చినటువంటి ఆ బ్లెస్సింగ్స్ చూసినప్పుడు, ఆ యొక్క ఆఫరింగ్స్, ఆ ఆల్టర్స్ తీసుకొచ్చిన అది కనపడ్డప్పుడు ఐ విల్ బ్లెస్ యూ. అంటే నువ్వు ఆ స్పిరిట్ని తీసుకొచ్చి, ఆ కర్స్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినప్పుడు నేను నీ మీద ప్రొనౌన్స్ చేస్తా బ్లెస్సింగ్. ఐ విల్. ఆ మాట రాసారా లేదు అక్కడ? చదవండి ఆ మాట. Bring ye all the tithes into the storehouses, that there may be meat in mine house. There may be meat in
మై హౌస్. యు సీ, వీళ్ళు ఏమి దొంగిలించారంటే వాట్ దే ఆర్ ఈటింగ్ ఈజ్ ద పోర్షన్ ఆఫ్ గాడ్. వాళ్ళు అక్కడ వాళ్ళ పితరులందరూ వాళ్ళ జనరేషన్ తినుకుంటూ వచ్చిందంట. వాళ్ళు దొంగిలించారు. వాళ్ళు ఏం దొంగిలించారంటే, వాళ్ళు ఏం తిన్నారంటే ద పోర్షన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పోర్షన్, దేవుని యొక్క పోర్షన్. వెన్ యూ ఈట్ ద థైట్స్ అండ్ వెన్ యూ ఈట్ ద ఆఫరింగ్స్ని టైటింగ్స్ ఎప్పుడైతే తిన్నావో, నౌ ద కర్స్ ఈజ్ కమింగ్ అపాన్ యూ. ఏ కర్స్ ఒక కర్స్ వస్తుంది వెన్ యూ ఈట్ దిస్. బట్ దెర్ ఈస్ ఎ సొల్యూషన్ పార్ట్. కమ్ వీ నీడ్ దట్. రీడ్ దట్. Bring ye all the tithes into the storehouse, that there may be meat in my house, and prove me now herewith. Now prove me. Okay. Prove me now herewith, saith the Lord of hosts, if I will not open you the windows of heaven. Now the 12, verse 12, 28 వచనం ఏమనుంది? నా మంచిదన గుడ్ ఏమనుంది? గుడ్ ట్రెజర్ ఇన్ హెవెన్స్. సీజన్స్ ప్రకారం నేను వర్షము పంపిస్తాను. నౌ ఐ విల్ ఓపెన్ మై గుడ్ ట్రెజర్. నౌ యు ఆర్ in contact with blessing. Wow. In exchanging, you are exchanging the spirits. When you put into the storehouses, ఎప్పుడైతే స్టోర్ హౌస్లో ఆల్టర్ మీద పెట్టావో, నీ స్పిరిట్ ఎమ్మటే అందులోకి డిపాజిట్ అయిపోయింది. ఇమీడియట్గా ద స్పిరిట్ ఆఫ్ బ్లెస్సింగ్ ట్రాన్స్ఫర్డ్ నీ హ్యాండ్స్లోకి వచ్చేసింది, నీ జనరేషన్లోకి వచ్చేసింది. ఐ లైక్ దిస్ పార్ట్స్. ఐ వాంట్ టు ఎక్స్చేంజ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. వావ్. బ్లెస్సింగ్ని హ్యాండిల్ చేయాలి, బట్ కర్స్ని హ్యాండిల్ చేయలేము. కమాన్ రీడ్ ఇట్. సొల్యూషన్ ఉందా లేదా చూద్దాం. I will prove me now herewith, saith the Lord of hosts, if I will not open you the windows of heaven. ఒకవేళ నేను గనుక ఓపెన్ చేయకపోతే వాట్ అబౌట్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ? ఇది సేవకుడు చేసే పని. దేవుడు ఈ ఒక్క పార్ట్లో స్టోర్ హౌస్ విషయంలో ఈ ఒక్క విషయం మ్యాన్ ఆఫ్ గాడ్కి ఇవ్వకుండా ఐ విల్ హ్యాండిల్ ఇట్. రాశారా మాట లేదా? చూడండి అక్కడ ఏమనుంది? ఇఫ్ ఐ విల్ నాట్. ఐ అంటే నేనంటే అక్కడ మాట్లాడేది ఎవరు? చెప్పాలి గట్టి చెప్పండి. ద లార్డ్ ఈస్ టెల్లింగ్, ఈవెన్ మ్యాన్ ఆఫ్ గాడ్ కూడా ఈ స్పిరిట్స్ని కంట్రోల్ చేయలేడు. దట్స్ మై పార్ట్స్. ఐ విల్ డూ. దిస్ ఈజ్ వై ఎంతమంది సేవకులు, ప్లీజ్ అండర్స్టాండ్ చర్చ్, ఎవరైతే ఆన్లైన్లో వింటున్నారో, ఎంతమంది సేవకుల దగ్గరికి వెళ్ళైనా నువ్వు చేతులు వేయించుకో, ప్రార్థన చేయించుకో, అర్పించుకో, ఇంకేమైనా చేసుకో, ప్రవచించుకో, ఇంకేమైనా ఉపవాసం ఉండి ప్రార్థన ఉండి అదన్నీ ఎన్నైనా చెయ్యి, దేవుడు బ్లెస్ చేయడు. ఆ మ్యాన్ ఆఫ్ గాడ్ ఏం చేయడు అన్లెస్ స్టోర్ హౌస్లో ఆ స్పిరిట్ కనపడితే తప్పితే. ఇది నీ మంచి కొరకే. ఆ స్పిరిట్ కనపడి దెన్ హీ విల్ బ్లెస్ యూ. ఇది దేవుడు బ్లెస్ చేస్తున్నాడు. ఇందాకేమని చెప్పాడు ద్వితీయోపదేశ ఖండంలో? నేను బ్లెస్ చేస్తాను, నీ స్టోర్ హౌస్ నేను బ్లెస్ చేస్తాను, నీ హ్యాండ్ వర్క్స్ నేను బ్లెస్ చేస్తాను, నేనే బ్లెస్ చేస్తాను. మై గాడ్, కమాన్, we are closing. I will not open if I will not open you the windows of heaven and pour you out a blessing, then there shall no, here comes blessing. అక్కడ మీరు ఇంగ్లీష్లో చూడండి ఏమనుంది, మళ్ళీ చదువుతారు సార్ ఆ మాట. And pour out a blessing. And pour out a
పోర్ అవుటే ఏ అంటే చెప్పాలి. సింగిల్, ఒకటి. బ్లెస్సింగ్ అనేది, బ్లెస్సింగ్స్ అనేవి, బ్లెస్సింగ్ అనేది కర్సు. ఒక కర్సు మిగతా కర్సెస్ని కంట్రోల్ చేస్తుంది. ఒక బ్లెస్సింగ్ కర్సెస్ని, మిగతా బ్లెస్సెస్ని అన్నిటిని కంట్రోల్ చేసే ఏ బ్లెస్సింగ్, అది నేను మీ మీద పోస్తాను. I will pour out a blessing, one blessing that controls the curse and curses and including other blessings. ఇది డ్యూటరానమీ 28లో ఉన్న బ్లెస్సింగ్స్ అన్నిటిని కంట్రోల్ చేసే ఒకే ఒక బ్లెస్సింగ్ స్టోర్ హౌస్లో తీసుకొచ్చిన స్పిరిట్ని బట్టి. You see, that's the blessing. A blessing. One blessing. We are trying to find out one blessing that controls even the whole earth. హోల్ హెర్త్ గురించి అక్కడ రాశారా లేదా? కంటిన్యూషన్, నేను అబద్ధం ఆడట్లేదు, అక్కడ ఉన్న చూద్దాం ఎదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్. హోల్ హెర్త్ని కంట్రోల్ చేస్తుందా ఈ స్పిరిట్ లేదా చూద్దాం. వీఆర్ టాకింగ్ అబౌట్ ద స్పిరిట్స్. యా ప్లీజ్, కంటిన్యూషన్ ప్లీజ్. అండర్లైన్ దట్, పోర్ అవుట్. ఇప్పుడు బకెట్లో నీళ్ళు తీసి నీళ్లు పోస్తాం, అంతే కదా? అలాగనే దేవుడు ఆకాశ వాకిళ్లను విప్పి విండోస్ ఆఫ్ హెవెన్ ఓపెన్ చేసి, ఎన్ని విండోస్ ఓపెన్ చేశాడు? దాంట్లో నుండి ఒకటే బ్లెస్సింగ్. ఎన్ని వస్తున్నాయి? ఒకటే. దట్ కెన్ కంట్రోల్ అదర్ బ్లెస్సింగ్స్. ఏ బ్లెస్సింగ్ అయినా కంట్రోల్ చేయన ఒక బ్లెస్సింగ్. మీరు చూస్తే 28 మళ్ళీ వెళ్ళి చదవండి ప్లీజ్. స్టడీ దట్, మెడిటేట్ దట్. ఒక్కొక్క నీ గంప, నీ పిండి ఒక బ్లెస్సింగ్. నువ్వు దీవించబడతావు, నీ పిల్లలు దీవించబడతారు, నీ కొట్లల్లో ధాన్యం ఉంటుంది, నువ్వు అప్పులు ఇస్తావు కానీ అప్పులు పుచ్చుకోవు, నీ రాకపోకలు ఎందుకు కాపాడుతాను, నీకు ఇలా చేస్తాను. ఇది బ్లెస్సింగ్. పార్ట్స్ ఉన్నాయి. బట్ వన్స్ టైటింగ్ అండ్ ఆఫరింగ్ ఇందులో పెట్టగానే 28వ అధ్యాయంలో ఎన్ని బ్లెస్సింగ్స్ ఉన్నాయో అవన్నీ స్కిల్స్, టాలెంట్స్ ఒక్కొక్కరికి ఉండుంటాయి. కానీ ఈ ఒక్క బ్లెస్సింగ్ వాటన్నిటి మీద రూలర్గా మార్చేశాడు దేవుడు. That's the power of blessing. That's the power of tithing. నీ టైటింగ్కి అంత పవర్ ఉంది. నువ్వేం దొంగిలించావంటే నీకు రావాల్సిన ఒక బ్లెస్సింగ్ని దొంగిలించావు. బట్ బ్లెస్సింగ్స్ని కంట్రోల్ చేసేదాన్ని నువ్వు మర్చిపోయావు. కర్సెస్ని కంట్రోల్ చేసేదాన్ని మర్చిపోయావు. ఒక కర్సు ఇన్నిటిని ఆపుతుంది, ఒక కర్సు ఒక బ్లెస్సింగ్ని రాకుండా ఆపింది. ఇమాజిన్, your offerings, your tithings, your altars are very, very precious in the eyes of God. దేవుని దృష్టిలో నువ్వు ఇచ్చేది కొంత, ఆయన ఇచ్చేది అథారిటీ. You will control some businesses, you control some business people, some ideas, some contracts. Oh, one blessing. Say one blessing. గట్టిగా చెప్దాం. A blessing, ఒక blessing that controls the universe. ఈజ్ టెలింగ్ దట్. ఆ బ్లెస్సింగ్ ఎలా కంట్రోల్ చేస్తుందో చెప్పనా, ముగించేనా? షల్ వి కంటిన్యూ? కమాన్ వర్స్ 11. And I will rebuke the devourer for your sakes, and he shall not destroy the fruits of your ground. Oh, neither shall your wine cast her fruit. We'll see next week, no problem. Okay, we'll continue next week. Let us stand up, we'll continue from there. Next week మనం చూద్దాం. That's it. It's enough. It's too much. ఎక్కువైపోయింది. I can sense your feelings. Okay, I can understand the intensity. Yeah, that's a universal blessing. Next week we are coming. We are not losing control. ఒకటి రిమెంబర్, గెలిస్తే మనమే గెలుస్తాం, ఉంటే మనమే ఉంటాం, పోతే పోతాం కాదు, ఉంటే మనమే వస్తాం, గెలిస్తే మనమే గెలుస్తాం. ఓకే, ఉంటే మనమే ఉంటాం, పోతే మాత్రం అప్పుల స్పిరిటే 7 ways. Okay, let's decree and declare. Close your eyes.
శర్మన్ మొదటి నుంచి మీకు ఏమేమి పదాలు ఏమేమి గుర్తున్నాయి? లెట్స్ బిగిన్ టు డిక్రీ అండ్ డిక్లేర్ అపాన్ యువర్ ఫ్యామిలీ, అపాన్ యువర్ చిల్డ్రన్, అపాన్ యువర్ జనరేషన్. మీ పిల్లల మీద, మీ కుటుంబం మీద, చర్చ్ మెంబర్స్ మీద, ఫ్యామిలీస్ మెంబర్స్ మీద, లవ్డ్ వన్స్ మీద, వెల్ విషర్స్ మీద ప్రొఫెసై. డిక్రీ అండ్ డిక్లేర్. కమాండ్. ద లార్డ్ వాంట్స్ టు కమాండ్ ద బ్లెస్సింగ్. ఓన్లీ ఇది దేవుడే ఇన్ఛార్జ్ తీసుకున్నాడు. Let God pronounce a blessing, announce a prophetic blessing. మన మీద ఒక గొప్ప అనౌన్స్ చేసే స్పిరిట్ దేవుడు తీసుకొస్తున్నాడు. దేవుడు అనౌన్స్ చేస్తున్నాడు. ప్రపంచమంతా వింటాది, జనులు ధన్యులు అంటారు. ఇది నేషనల్ బ్లెస్సింగ్, ఇంటర్నేషనల్ బ్లెస్సింగ్. ఇట్స్ యూనివర్సల్ బ్లెస్సింగ్. కర్సెస్ని, అప్పుల్ని కంట్రోల్ చేయడం, ఇట్స్ యూనివర్సల్ బ్లెస్సింగ్. ఓ దేవుడు మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడయ్యారట. వీఆర్ గోయింగ్ టు స్టడీ మోర్. నెక్స్ట్ వీక్ మనం ఇంకా ఎక్కువగా చదువుతున్నాం, జూమ్ కాల్లో ఎక్కువగా నేర్చుకోబోతున్నాం. ద లార్డ్ వాంట్స్ టు బ్లెస్ యూ. దట్స్ ఎ యూనివర్సల్ బ్లెస్సింగ్. సే ఇట్ అగైన్, once again. Repeat that part. Universal blessing is coming upon me. One blessing that controls all evil spirits. One blessing that controls one curse that is controlling the other curses. ఇతర శాపములను కంట్రోల్ చేసే శాపము, ఇతర బ్లెస్సింగ్స్ ని కంట్రోల్ చేసే బ్లెస్సింగ్ దేవుడు నా మీద, నా కుటుంబం మీద కుమ్మరించును గాక. నా టైథింగ్స్ మీద, నా ఆఫరింగ్స్ మీద, స్టోర్ హౌస్ లో దేవుడు బ్లెస్ చేయను గాక. He is going to bless you from the storehouse. He is going to decree and declare. May the Lord bless you and keep you and protect you. May the Lord decree and declare. టుడే యూ డిక్రీ అండ్ డిక్లేర్. ఈరోజు మీరు ప్రవచించాలి, ఈరోజు మీరు మాట్లాడాలి, మీరు ప్రవచించాలి. మీ బిజినెస్ల మీద, మీ చేతి పనుల మీద, మీ వర్క్స్, మీకు ఎన్ని పనులు ఇస్తున్నాడు దేవుడు. కమాండ్ అ బ్లెస్సింగ్. కమాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఐ కమాండ్ బ్లెస్సింగ్ అపాన్ మై CJCM కాంగ్రిగేషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి ఫ్యామిలీ మీద ఈ బ్లెస్సింగ్ నిలిచి ఉంటుంది గాక. మన జనరేషన్లో నిలిచి ఉండును గాక, మన బ్లడ్లో నిలిచి ఉండును గాక. మనం అప్పు ఇచ్చేదాం కానీ, స్పిరిట్స్ని కంట్రోల్ చేస్తాం కానీ, బ్లెస్సింగ్ని కంట్రోల్ చేస్తాం కానీ, కర్సెస్ని మన ఇంట్లోకి తీసుకురాము. అప్పులు చేయకుండా ఉండుము గాక. అప్పులు ఇవ్వడము బ్లెస్సింగ్. అప్పు నేషన్స్కి ఇస్తాం. యూ లెండ్ అంటూ మెనీ నేషన్స్. వన్ పర్సన్ కాదు, వన్ ఫ్యామిలీ కాదు, వన్ కాలనీ కాదు, మెనీ నేషన్స్కి లెండింగ్. మెనీ నేషన్స్కి అనేక నేషన్స్కి అప్పు ఇచ్చేది యూనివర్సల్ బ్లెస్సింగ్. మే ద లార్డ్ కాస్ blessing. May the Lord command blessing in my storehouses. Where is your storehouse? నీ స్టోర్ హౌస్ నీ బ్యాంక్ కాదు, నీ స్టోర్ హౌస్ నీ RBI కాదు, నీ స్టోర్ హౌస్ నీ బ్యాంక్ స్టోరేజ్ కాదు, నీ స్టోర్ హౌస్ లాకర్స్ కాదు, నీ స్టోర్ హౌసెస్ నీ యొక్క పర్సనల్ గా దాచుకున్న డబ్బు కాదు. స్టోర్ హౌస్ ఈజ్ ద హౌస్ ఆఫ్ గాడ్. హీఈస్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని మందిరంలో నువ్వు దేవుని పెట్టిన దాన్ని బట్టి నీ బ్లెస్సింగ్ మల్టిప్లై అవుతుంది. నువ్వు ఇంకా వేరే ఇన్సూరెన్స్లో పెట్టినా, ఎక్కడ పెట్టినా, వాళ్ళు కమాండ్ చేసింది బట్టి నీకు ఇంట్రెస్ట్ వస్తుంది. వాళ్ళు 1% చెప్తారు, 2% చెప్తారు, 10% చెప్తారు. వాళ్ళు ఎన్ని రెట్లు ఇస్తారో, 2 3 10 ఎన్ని రెట్లు ఇస్తారో నాకు తెలియదు. కానీ దేవుడు అంటున్నాడు, నీవు నా స్టోర్ హౌస్ లో పెట్టినప్పుడు నేను దానికి ఇచ్చే బ్లెస్సింగ్ యూనివర్సల్ బ్లెస్సింగ్. అది నేషన్స్ ని కంట్రోల్ చేస్తాయి. నేషన్స్ కి అప్పిస్తావు, గవర్నమెంట్ కి అప్పిస్తావు, ఇస్సాకులాగా గవర్నమెంట్ ని కంట్రోల్ చేస్తావు. దట్స్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. We are going to rule the spirits. We are going to lend unto many governments, many nations. ఒక వ్యక్తి కాదు, ఒక కుటుంబానికి కాదు, ఒక కాలనీ కాదు, ఒక దేశాలకి అప్పిచ్చే స్థాయికి దేవుడు బ్లెస్ చేశాడు. వాట్ ఏ బ్లెస్సింగ్, యూనివర్సల్ బ్లెస్సింగ్. we are going to handle this blessing. May the Lord మన స్టోర్ హౌసెస్ ఆయన ఆకాశ వాక్యంలో ఇప్పితే నీ రూమ్ సరిపోదన్నాడు. which means you cannot control it, you cannot maintain it. Lord, అందరూ అడగలే, ప్రభువా ఈ స్పిరిట్ ని, ఈ బ్లెస్సింగ్ ని నేను మెయింటైన్ చేసుకుంటూ కృపను అనుగ్రహించండి, దీన్ని దాచుకుంటూ కృపను అనుగ్రహించండి, సహకరించండి, ప్రార్థించండి, ప్రవచించండి. May the Lord give us this grace. I give you the grace. దేవుడు అంటున్నాడు, I give you the grace. Oh Lord Jesus, we are unable to sleep properly because of the spirit
Because blessing. Why we are unable to sleep? Why we are unable to sleep? Unable to eat properly? Because of the blessing. The absence of blessing is the spirit of creditor. The absence of this blessing is the spirit of creditor. The absence of blessing is the blessing of another person in our life. Oh, we are coming out of this curse. May the Lord bless us a blessing. In Jesus' mighty name we pray. Amen. You see, మన ఇంట్లో మనం ప్రాపర్గా తినలేక నిద్రపోలేక ఉండడానికి గల కారణం ఏంటంటే ఇతరుల బ్లెస్సింగ్ మనము తీసుకొచ్చుకున్నాం. అదే మన బ్లెస్సింగ్ మనం హ్యాండిల్ చేస్తే మన పిల్లలు, మనము, మన ఇల్లు, కుటుంబం హెవెన్గా మారుతుంది. ఆమేన్. మే ద లార్డ్ గివ్ us the same power, same authority, same grace. We are entering into this mighty realm. ఏ మాత్రం వదిలిపెట్టేది. Now we are coming back again on Zoom call. The brother will announce that. Okay? Yes, remember storehouse అనేది remember every time let there be meat in the house of God. దేవుని మందిరంలో మీట్ ఉన్న కొద్దీ దేవుడు దాన్ని బ్లెస్ చేస్తాడు. దాని గురించి నేను ఇంకా మీకు క్రిస్టల్ క్లియర్గా, నేను ఇంకా డీప్గా మీకు జల్లెడ పట్టి మీకు అందిస్తాను. యూ విల్ గో బ్యాక్ విత్ పల్స్. ఓకే, టుమారో, డే ఆఫ్టర్ టుమారో, ఎవ్రీ డే 15 minutes ఫ్యామిలీగా ప్రే. ఎక్కడ నిల్చున్నా, ఓకే, ఏ స్థలంలో ఉన్నా, ఏ రూమ్లో ఉన్నా, ఏ హోటల్లో ఉన్నా, ఏ రెస్టారెంట్లో ఉన్నా, ఎక్కడున్నా 15 minutes స్టాండ్ అప్ అండ్ raise your voice, speak the blessing of God, speak the blessing of God, and the Lord will command blessing in the storehouse, which means దేవుడు స్టోర్ హౌస్లో ఉంటాడు. అక్కడ బ్లెస్ చేస్తే నువ్వు ఏ దేశంలో ఉన్నా నేషన్స్కి అప్పిస్తావు. దిస్ ఇస్ యూనివర్సల్ బ్లెస్సింగ్. యు ఆర్ కమింగ్ నెక్స్ట్ వీక్. గాడ్ బ్లెస్ యూ.